అందరికీ శనార్థులు మంచుకున్నారా? చంద్రవేంది రోడ్డు మీద ఎటో పోతుంది అనుకుంటున్నారులే. మేడారంకి వచ్చిన మేడారం కాడ పనులని షురువైనాయి అంట. జాతర ఉన్నది కదా, 28 తారీఖు కాడికి షురు చేసి జనవరి 28 నుండి జనవరి 31 దాకా జాతర ఉన్నది. జాతరకు పోకముందే జాతర కాడ మొత్తం అంత మస్తు పనులు నడుస్తున్నాయి. పెద్ద పెద్ద స్తంభాలను తీసుకొచ్చి ముద్దుగా తయారు చేస్తున్నారు. గద్దెల కాడ అంతా కొత్తగా మార్పులు చేస్తున్నారు. గుడి కడుతున్నారు అంటే ఎట్లా కడుతున్నారో ఏం కథనో, ఏమేం మార్పులు చేస్తున్నారో, ఏమేం పనులు నడుస్తున్నాయో చూద్దామంటని వచ్చిన. నడవండి, నేను చూస్తా, మీ గుడిలో చూపిస్తా పాండి. పొద్దున్నే మస్తు సాలు ఉన్నది. 7:30 అయిపోయినా కూడా చల్లగా అంటే చల్లగా ఉన్నది. తెల్లారింది, టిఫిన్లు చేస్తున్నారు. ఇటు పక్కకేమో జంపన వాగు కాడికి వచ్చిన. జంపన వాగు కాడ పనులు ఎట్లెట్లు నడుస్తున్నాయి, ఏం కథ, అసలు ఎంతవరకు పూర్తయినాయి అవన్నీ చూద్దాం పండి. జంపన వాగుల నీళ్లు జాతరప్పుడు ఇడుస్తారు. ఇప్పుడైతే జంపన వాగుల పూడికే తీస్తున్నారు. మొత్తం అంతా లేవెల్ చేసిన తర్వాత జాతర కన్నా ముందు మొదలు 3 రోజుల ముందు లేకుంటే ఒక 4-5 రోజుల ముందు పబ్లిక్ని బట్టి నీళ్ళని ఇడుస్తారు. ఆ 5 రోజుల ముందు నీళ్ళు ఇడవాలనన్నా, 4 రోజుల ముందు నీళ్ళు ఇడవాలనన్నా లక్నవరం చెరువులకేంచి నీళ్లు రావాలి. లక్నవరం చెరువులకేంచి ఒక 6 రోజులు ప్రయాణం చేసి నీళ్లు జంపన వాగులకేంచి పోతాయి. కాబట్టి జాతర కన్నా ముందు 10 రోజుల ముందు జంపన వాగులకి అంటే లక్నవరంలకేంచి నీళ్ళు ఇడిస్తే 6 రోజులు ప్రయాణం తర్వాత నీళ్ళు ఈడిదాకా వచ్చేస్తాయి. జంపన్న వాగు ఎర్రటి నీళ్ళతోటి ప్రవహిస్తుంది అని కథలు చదువుకుంటాం మనము. ఇది జంపన్న వాగు జాతర కోసం సిద్ధం చేస్తున్నారు. జంపన్న అంటే సమ్మక్క కొడుకు, సారలక్కకు తమ్ముడు. ఇవి ఏవైతే ఇట్లా స్తంభాల లెక్క కట్టినరో పోళ్ళ లెక్క, వీటన్నిటికీ కూడా మొత్తం నల్లలు ఉంటాయి. నల్లలు ఇడుస్తారు. ఈడ నీళ్ళ పైన స్నానాలు చేసేటోళ్ళు పైన చేస్తారు. నీళ్ళ కిందకు వచ్చి జంపన వాగుల మునగాలనుకున్న వాళ్ళు జంపన వాగుల మునుగుతారు. మంచిగానే గట్టిగానే పూడికే తీస్తున్నారు. ఇటు దిక్కు కొన్ని పనులు అవుతున్నాయి. చూస్తే ఇటు దిక్కు అంతా సమానం కొంచెం అయిపోయింది. అటు దిక్కు ఇంకా చేస్తున్నారు. మొత్తం మట్టి అంతా తీసిండ్రు చూడండి. వచ్చిన పబ్లిక్ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దన్న ఆలోచనతోటి ముద్దుగా పూడిక తీసుడే కాదు, మొత్తం ఆడికీడికి అంతా కూడా ఒక దగ్గర లోతు, ఒక దగ్గర వంపు, ఒక దగ్గర మలుపు ఉన్నట్టుగా కాకుండా ఆడికీడికి మొత్తం స్నానాలు చేసే ఘాట్ ఏదైతే జంపన వాగులు ఉన్నదో ఈ స్నానాల సైడ్ అంతా కూడా ఎవ్వరు కూడా నీళ్ళకి దిగినాము. ఎందుకంటే ఎవ్వరు నీళ్ళకి దిగినా అంటే మేడారం జాతర అంటేనే కొలుపుల జాతర అంటారు. ఈ కొలుపుల జాతరలో చాలా మంది దేవుడు వచ్చేటోళ్ళు అందరూ వచ్చి జంపన వాగుల దేవుడు వచ్చి వాళ్ళ ఇంటికి సంబంధించిన ముచ్చట్లన్నీ కూడా ఇగో ఈడనే అడుగుతారు. కష్టాలు, సుఖాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పిల్ల జల్ల, గొడ్డు గోద ఏది మాట్లాడాలనుకున్నా ఈడనే మాట్లాడతారు. ఈడనే దేవుడు వచ్చేటోళ్ళని అందరినీ తీసుకొచ్చుకొని ఈడనే వాళ్ళు అమ్మవారిని వాళ్ళ పేరు మీదకి తీసుకొచ్చుకొని చెప్పిపించుకుంటారు. వాళ్ళ ఇంటి బాధ అంతా కూడా చెప్పుకుంటారు. వాళ్ళ కష్టం సుఖం అంతా మాట్లాడుకునేది గీడనే. ఏదన్నా కోరుకుంటారా, ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు కావాలి, పిల్లలు లేరు, 10 ఏళ్ళు అయింది పెళ్ళై పిల్లలు ఉడతలేరు అనుకున్న వాళ్ళు కూడా ఈ జంపన వాగులో దేవుడు వచ్చిన వాళ్ళు ఊరికేంచి వాళ్ళకి ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళని తీసుకొని వచ్చి జంపన వాగుల స్నానం చేసి ఈడనే ఈ నీళ్ళనే వాళ్ళకి దేవుడు వచ్చి మొత్తం వాళ్ళ ఇంట్లోకి ఉన్న కష్టమంతా కూడా మాట్లాడుకుంటారు. ఇగో ఈ పూజ చెయ్యమ్మా, ఇది చెయ్యమ్మా, మంచి అవుతుంది చెడు అవుతుంది అని ఇట్లా మన ఊర్లలో చెప్పుకుంటారు కదా కొలుపు. అగో అట్లా అంతా చెప్పుకునేటటువంటి జంపన్న వాగు. అమ్మవార్లను దర్శనం చేసుకోవాలంటే మొదలు ఈ జంపన వాగులనే స్నానాలు చేస్తారు. కాబట్టి ఎవరికి ఏ కష్టం రాకుండా, ఎవరు ఎటువంటి తప్పిపోవుడు, అటుపోవుడు, ఇటుపోవుడు ఇసుంటి జరగకుండా మొత్తం అంతా లెవెల్ చేసేసి ఈ లెవెల్ నీళ్ళనే నీళ్ళు ఇడుస్తారు లక్నవరం నుండి. కాబట్టి పనులన్నీ నడుస్తున్నాయి చూడండి. ఇగో ఇక్కడ దిక్కు నుండి పూడిక తీస్తున్నారు. ఇటు లొంతున్నట్టున్నది, ఇటు సైడ్ వేపిస్తున్నారు. జేసీబీలు అన్నీ వచ్చి మంచిగా పనులు చేస్తున్నాయి అమ్మ. ఇప్పుడు ఏదైతే మనం రాగి చెట్టు చూస్తున్నామో ఆ రాగి చెట్టుకు ఒక చరిత్ర ఉన్నదా అని చెప్పిన కదా నేను.
ఆ జంపన్న రక్తము ఈ వాగులా పారుతుంటే మొత్తము వాగంతా కూడా ఎర్రగా వారిందట. అందుకని ఇప్పటికీ కూడా జంపన్న వాగులో నీళ్లు ఎర్రగానే ఉంటాయి అనేటటువంటి ఆలోచన కానీ, ఆ ఎర్రగానే ఉండేటటువంటి నీళ్లు రావడం అనేది కానీ జరుగుతూ ఉంటుంది. అట్లా ఎర్రగొచ్చుడు అంటే నిజంగా రక్తం నీళ్లు రావు ఇప్పుడు ఏమి, కానీ నీళ్లు మాత్రం ఎర్రగానే ఉంటాయి. ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ స్వామి యుద్ధంలా ఆయనని వెనక నుండి ఓడిస్తే ముందుకు పరిగెత్తుకొని వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడట ఆయన. అంటే సమ్మక్క సారక్క వాళ్ళందరూ యుద్ధం చేసినప్పటి నుండి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఆ చెట్టు అట్లనే ఉన్నది. ఆ చెట్టును ఇప్పటికీ కూడా జంపనవాగులు ఉన్న రాగి చెట్టు కిందకు వచ్చి దండం పెట్టుకొని ఆడ మొక్కుకొని అన్నేళ్ళు నిలబడ్డ చెట్టు ఎట్లయితే గట్టిగా నిలబడి ప్రజలకు ఇప్పటికి కూడా నీడనిస్తున్నదో అట్లా మన కుటుంబాలు కూడా ఉండాలని ఆ చెట్టుకు దండం పెట్టుకుంటారు. మన కుటుంబాలు నిలబడాలి, మన పిల్లలందరూ చక్కగా ఉండాలి, గొడ్డు గోదా చల్లగా ఉండాలని ఆ చెట్టుకు దండం పెట్టుకుంటారు. ఇగో ఇది జంపనవాగు కాడ జరుగుతున్న పనులు. ఈ నల్లల కింద స్నానాలు చేసేటోళ్ళ కోసము నల్లలు ఏవైతే పెట్టినరో అవన్నీ మొత్తం ఇటు దిక్కు కూడా పెట్టినరు, రోడ్డు దాకా పెట్టినరు. యువతల బంధుకు కూడా అట్లనే పెట్టినరు, మస్తు నల్లలు పెట్టినరు, ఓడ దాకా పెట్టినరు. ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేటట్టుగా నీళ్ళకి మొత్తం లోపలికి వచ్చి స్నానాలు చేసుకుంటే వాళ్ళు స్నానాలు చేసుకోవచ్చు. పైననే చిన్న పిల్లలు ఉంటారు, భయపడతారు, నీళ్ళకి దిగమంటారు, అసలు పైననే స్నానాలు చేయించుకోవచ్చు. అట్లా పెడుతుండ్రు. నీళ్ళల్లో మాత్రం పూడిక తీస్తుండ్రు. నీళ్ళు మాత్రం జాతర ముందు ఒక 5-6 రోజుల ముందు నీళ్ళు ఇడుస్తారు. ఇది ముచ్చట. నడువుండి ఇక ముందుకు పోదాం. జంపన్న వాగు కాడుకొని సోకు ఇట్లా వస్తూనే ఉన్నాము. ఈడు దాకా వచ్చేసరికి ఈడొక చివరస్త వేసిండ్రు. చివరస్త గిట్లు ఇంకా కడతా ఉన్నారు. ఇది ఏం చేస్తారు, ఆర్చ్ గిట్ల వేస్తారేమేమన్నా ఇట్లా కమాన్లకి వేస్తారు కదా, అగో అదేమైనా వేస్తున్నారో లేకుంటే ఏమైనా బొమ్మలకి ఇట్లా ఇలా పెడతారో బాగానే తయారు చేస్తున్నారు. ఆడికేంచి జంపన్న వాగుకేంచి ఈడు దాకానేమో డాంబర్ రోడ్డు పనులు నడుస్తున్నాయి. యువతల బంధుకు చూస్తేనేమో ఇది సీసీ రోడ్డు, ఈడికెంచి అదంతా డాంబర్ రోడ్డు, ఇగో ఇది సిమెంట్ రోడ్డు అన్నట్టు. ఈ కుడి చేయి బంధుకు పోతే హరిత ఇట్లా గవర్నమెంట్లో హోటల్ హరిత అది ఉంటుంది ఇటు. ఇది గుడికాడికి వచ్చేటటువంటి రోడ్డు పరిస్థితి. అయితే రోడ్లన్నీ చూసుకుంటా రోడ్ల పనులు నడుస్తున్నాయి. అమ్మవారి గుడి ముందట పెద్ద స్తంభం ఉంటుంది. ఆ స్తంభంలో చుట్టుముట్టు 15-20 లైట్లు ఉంటాయి. ఇంకా ఇది నడుస్తున్నది ఈ పని, ఇంకా లైట్లు పెట్టలేదు. వచ్చే నెల 28 తారీఖు కదా జాతర, ఆ నడుమట్లో పెట్టేస్తారేమో. వేసిన ఈడి దాకా సిమెంట్ దిమ్మే, ఇగో ఈడి దాకా కనబడుతున్నది సిమెంట్ దిమ్మ. ఈడి దాకా వేసిండ్రు, మధ్యలో లైట్లు పెడతారు. యువతల బంధుకే గుడి, అమ్మవారి గుడి. గుడికి రాగానే 2 పెద్ద స్తంభాలు, మస్తు పెద్ద స్తంభాలు చూడండి. ఇవి దగ్గర 5 ఫీట్లు ఉన్నాయి, 25 అడుగులు ఉంటాయి స్తంభాలు. 2 పెద్ద స్తంభాలు పెడతారు అని చెప్పిండ్రు కదా. గుడికి ఎడమ బంధుకు పెడతారని మొన్న పేపర్లో వచ్చిన రోజు చూసిన నేను. మా పోరలు చదివి చెప్పిండ్రు, చంద్రబాబు ఇట్లా పెడతారా అంటనే అని. సైడు కిందది, ఎందుకంటే అడుగు భాగం ఇటు కనబడుతున్నది. ఇది కిందికి దించుతారు గద్దెల మీద. ఇవన్నేమో ఆ స్తంభాల మీద నిలబెడతారంట, అంటే ఆర్చ్ లెక్క తయారు చేస్తారన్నమాట. మామూలు చిన్న ఆర్చ్ ఉంటుండే, చిన్న కమాను, ఒక 10-12 అడుగుల కమాను ఉంటుండే మామూలు చిన్నది. అది తీసేసి ఇగో ఈ కమాను పెడుతున్నారు. కిందనేమో కోయ వాళ్ళ సాంప్రదాయ నృత్యము ఇది, కొమ్ము కోయ అంటారు. నెత్తులకు కొమ్ములు పెట్టుకొని వాళ్ళు ఆడపిల్లలు నడుములకు చేతులు పెట్టుకొని ఆడపిల్లలు అందరు ఆడేటటువంటి నృత్యం ఇది. కోయా నృత్యం, కొమ్ము కోయ అంటారు దీన్ని. వీళ్ళు ఆడేది కోయా నృత్యము, ఆడపిల్లలు మగపిల్లలు ఆడేది కొమ్ము కోయ నృత్యం. వాళ్ళ డోళ్ళు అవి.
మీదికి పోతే 5 చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి సమ్మక్క వంశానికి సంబంధించినటువంటి గుర్తు. ఇది దాన్ని సమ్మక్క 5వ గొట్టు అంటారు వాళ్ళు. దాని మీద ఉన్నది నెమలి బొమ్మ, దాని మీద ఉన్నది దుప్పి, మామూలుగా దుప్పి మీద ఉన్నది పావురము, పావురం మీద ఉన్నది వెదురు బొంగులు అంటారు కదా, ఆ వెదురు బొంగుల చెట్లు అవి. ఆ వెదురు బొంగుల చెట్లు ఏవైతే ఉన్నాయో అవి సమ్మక్క ఆ వెదురు వనంలోనే ఉంటుందని సమ్మక్కకు గుర్తుగా వెదురు బొంగులు పెడతారు. ఇది యువతల ముచ్చట. ఎడమ దిక్కు కుడి బందుకు ఇంకొకటి ఉంది, అది చూద్దామండి మొదలు. అవతల బందుకు ఎంచి యువతల బందుకు వస్తే కింద కొమ్ముకోయ నృత్యం చేస్తున్నటువంటి ఆదివాసీలు, దాని మీద స్వస్తిక బొమ్మ ఉన్నది. ఆ స్వస్తిక బొమ్మ ఇప్పుడు మనము ఈ స్వస్తికను యువతలకి వేసుకొని చూస్తాం. అంటే మొదలు అటు గీత ఉన్నది కదా, ఇటు గీత ఉంటుంది. ఇప్పుడు కాలక్రమేణా ఇటు ఉన్నటువంటి గీత ఇటువైపుకి వచ్చిందని కొందరంటే గిరిజనులు అటువైపు స్వస్తిక బొమ్మను షురు చేస్తారు, అయితే నాగరికులు ఇటువైపు స్వస్తికను షురు చేస్తారు. మనం ఎస్ ఆకారం లాగా స్వస్తికను వేసుకుంటామని అంటారు కదా. ఈ స్వస్తికు వెనకకు మరలి ఉన్నటువంటి స్వస్తిక లెక్క ఉన్నది. పైన స్టార్ ఉన్నది చూడండి, నక్షత్రము. ఇదొక గుర్తు ఏంటంటే ఈ నక్షత్రము అమ్మవారికి సంబంధించినటువంటి పండగకి ముందు కనిపించేటటువంటి నక్షత్రాలు. ఇది కోయ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుర్తులలో ఇది కూడా ఒకటి. ఇంకొక ముచ్చట, మీదికి పోతే 5 గీతలు ఉన్నాయి. 5వ గొట్టు అంటారు. సమ్మక్క తల్లి వాళ్ళ గోత్రము 5వ గొట్టు అనమాట. సమ్మక్కోళ్ళు 5వ గొట్టోళ్ళు, సరళమ్మోళ్ళను 3వ గొట్టోళ్ళకి ఇస్తారు. ఈ 5 గీతలు సమ్మక్కకు సంబంధించినటువంటి 5 గీతలు, వాళ్ళ గోత్రానికి సంబంధించినటువంటి గీతలు అవి. మీదికి పోతే త్రిశూలము. ఆ సమయంలో కూడా అంటే కాకతీయుల సామ్రాజ్యం నాడు ఎక్కువగా పూజలు జరిగేటటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే శివుడే. అందుకే శివునికి సంబంధించినటువంటి త్రిశూలము. అది పంచభుజి. ఇక లోపలికి పోదామండి. లోపలికి కాదు, లోపలికి పోయే ముందు చుట్టుముట్టు తిరిగి చూద్దాం పండి. ఎందుకంటే ప్రహరీ గోడ ముందు కూడా ఉంటుండే, ఇప్పుడు ఎట్లుందో చూద్దాం పండి. అవతల బందుకు చూసినాము, యువతల బందుకు చూసినాము. ఇక చుట్టూ ప్రహరీ గోడ ఏదైతే ఉన్నదో అది చూద్దాం పండి. ఇది గుడి ఎంత ఉన్నదో అంతవరకే ప్రహరీ గోడ కడుతున్నారు. అయితే ముందు చిన్న ఒక 5 అడుగుల అంత ఉండేటటువంటి ప్రహరీ గోడ ఉంటుండే, అది తీసేసి మొత్తము ఇగో ఇంత పెద్ద స్తంభాలను నిలబెట్టిండ్రు. ఈ స్తంభాలనాలనా దిమ్మలనాలనా నాకు తెలియదు, కానీ ఇగో ఇసుంటి అన్నీ నిలబెట్టిండ్రు. వీటి మీద ఆదివాసీలకు సంబంధించినటువంటి జీవన బ్రతుకు చిత్రం అంటారు కదా, ఇగో అది వాళ్ళ జీవితానికి సంబంధించి. ఇగో చెట్టు మీద నెమలి, వాళ్ళు చేసుకునే పనులు వృత్తులు, వాళ్ళ ఇంటికాడ ఉండేటటువంటి పరిస్థితులు, వాళ్ళ వ్యవసాయము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆటపాటలు, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇట్లా ప్రతి గోడ మీద అంటే ప్రతి దిమ్మకు మధ్యలో ఇగో ఇసుంటి మొత్తము వాళ్ళ జీవన చిత్రం అంతా కూడా శిల్పాల రూపంలో చెక్కిపించిండ్రు. ఇదొకటి. ఎంత బాగున్నాయి చూడండి శిల్పాలు. వాళ్ళ పాత్రలు ఇవి, గిరిజనుల పాత్రలు, వాళ్ళ చెట్లు. ఎప్పుడైనా కూడా ఆదివాసీల జీవితం అనేది మొత్తం అడవి చుట్టూ చెట్ల చుట్టే ఉంటుంది. ఇగో ఇవేమో వెదురు బొంగుల డిజైన్ చేసిండ్రు చూడండి, బాగున్నది కదా ఇది. ఇడంతా మామూలు గోడ ఉంటుండే, పిట్టగోడ ఒకటి పెద్దది. ఆ గోడను తీసేసి ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్రహరీ గోడలో భాగంగా ఇవి రాయితో చేసిన వెదురు బొంగులు. మొత్తం పులితోటి కొట్లాడుతున్నటువంటి ఆదివాసీ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ వాళ్ళు సంపాదించినటువంటి బుట్టలలో పెట్టుకొచ్చుకున్నటువంటి పండ్లు, ఇంటికి తీసుకొస్తున్నటువంటి కట్టెలు, పిల్లని ఎత్తుకొని ఆదివాసీ బిడ్డ ముద్దుగా ఇంటికి పండ్లను తెచ్చుకుంటుంది. ఇక్కడ ఈమెనేమో పండ్లు తెచ్చుకుంటుంది, చేతిలో చూడండి కత్తి ముద్దుగా.
ఇంటికి పండ్లు తెచ్చుకుంటున్నటువంటి బిడ్డ, బొళ్ళ బిడ్డ ఉన్నది మళ్ళీ ముద్దుగా. ఎంత మంచిగా ఉన్నాయి కదా బొమ్మలన్నీ ముద్దుగా చెక్కిండ్రు. ఈడ పని చేసుకుంటున్నాడు ఈ అన్న మొత్తానికి. ఇక వీళ్ళిద్దరు చూడండి కుండల కాడ ముచ్చట, చెట్టు ఎక్కుతున్న కోతి ముద్దుగా. ఇది కళ్ళు చెట్టు లెక్కున్నది కదా, తాటి చెట్టు మీద తాటి ముంజలు దింపుకుంటున్నాడు అయినా, లేకపోతే యువతల బందికెంచి చూస్తే కోతి పిల్లలు ఎక్కున్నది. యువతల బందుకు చూస్తే మళ్ళా 2 పెద్ద పెద్ద స్తంభాలను నిలబెట్టిండ్రు. మీద 1 2 3 4 5 గీతలు, తర్వాత 2 గీతలు, తర్వాత 1 2 3 గీతలు, 1 2 3 4 గీతలు, 1 2 3 4 5 6 గీతలు. ఇట్లా వాళ్ళ గోత్రాలకి సంబంధించినటువంటి గొట్టు అంటారు కదా, కోయోళ్ళకి సంబంధించినటువంటి గోత్రాలను 5వ గొట్టు, 3వ గొట్టు, 4వ గొట్టు, ఇట్లా వాళ్ళ గొట్టులకు సంబంధించినటువంటి గుర్తులు ఇవి, వాళ్ళ గోత్రాలకు సంబంధించినటువంటి గుర్తులు. ఇది 2వ గేట్ అన్నమాట, వీడికించి 2వ గేటు. ఈడ మొత్తము బొమ్మల చెక్కిండ్రు చూడండి. గుర్రం మీద పోతున్నటువంటి రాజు ముద్దుగా. ఈమె ఆడపిల్లనే మగపిల్లనో నాకు తెలుస్తలేదు, ఎందుకంటే కంప్లీట్గా ఇంకా మొత్తం క్లీన్ చేయలేదు, పెట్టిండ్రు. రాజు లెక్కనే ఉన్నాడు, గుర్రం మీద పోతున్న రాజు. మొత్తము 1 2 ఏనుగు మీద పోతున్న రాజు, గుర్రం మీద పోతున్నటువంటి రాజు. అట్లా వాళ్ళు ఏవేవైతే వాహనాలు వాడినరో అవన్నిటిని కూడా పెట్టినట్టున్నారు. ఇలా కిందికి వచ్చేసరికి కొమ్ముకోయ నృత్యము, కోయోళ్ళ నృత్యము 2 ఉన్నాయి. యువతల బందికి ఇక్కడ పని చేస్తుండ్రు తమ్ముళ్ళు, ఈ రాళ్ళ పని చేస్తుండ్రు మొత్తము. తమి నమస్తే, ఏడికెంచి తమి? ఓహా, అలగడ్డకెంచి వచ్చిన వాళ్ళు మీరేనా? ఎంతమంది వచ్చిండ్రు తమి మొత్తము? మేము దాదాపు 15 మంది 20 మంది దాకా ఉన్నాం మేడం. 15 మంది అంటే 15 మంది అన్నట్టు, 20 మంది దాకా వచ్చారు. అల్లగడ్డలేనా తమ్ముడు? ఇప్పుడు ఈడనే చేసిండ్రు, ఆడ చేసి పట్టుకొచ్చిండ్రు అన్నారు కదా. అక్కడ చేసిండ్రు, ఇక్కడ వచ్చి సెట్టింగ్ చేస్తున్నాం మేడం. ఇక్కడ ప్యానల్స్ అన్ని సెట్ చేస్తున్నాం మేడం. ప్యానల్స్, ఇప్పుడు ఇది ప్యానల్ అంటారా తమ్ముడు? అవును మేడం, ఇది ప్యానల్, పక్కన బ్యాంబోస్ అన్ని సెట్ చేసాం మేడం. ఆ బ్యాంబులు అంటే వెదురు బొంగులు లెక్కున్న రాళ్ళన్ని ఇట్లా సెట్ చేసినాం. తమ్ముడు ఎన్ని రోజులు అయిందా వచ్చి? మేము 2 తారీఖు వచ్చినా మేడం. 2 తారీఖు వచ్చి ఇగిటే ఇక్కడనే ఉన్నాం మేడం. డిసెంబర్ 2కి వచ్చింది. నైట్ 2 వరకు చేస్తున్నాం మేడం వరకు. అంటే ఆడ చెక్కిన శిల్పాలు కదా, ఎవరు చెక్కిండ్రు? ఆడ కూడా మీరే చెక్కిండ్రా? మా వాళ్ళు ఉన్నారు మేడం, అక్కడ ఉన్నారు, చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు సరిపోను అన్ని వచ్చినట్టేనా? కొన్ని ఉన్నాయి మేడం, ఇంకా రావాలి. ఇంకా రావాల్సినవి ఇట్లు ఉన్నాయి అంట. చూడండి, నీ పేరు ఏం తమ్ముడు? నా పేరు మహబూబ్ హుసేన్ మేడం. మహబూబ్ హుసేన్, మస్తున్నది తమ్ముని పేరు. యువతల బంధు కోదామండి. ఇగో ఇది కూడా ఈ ప్యానెల్ ఏవైతున్నాయో, ఈ ప్యానెల్ అన్ని మహబూబ్ హుసేన్ తమ్ముడు వాళ్ళు పెడుతున్నారు. దీన్ని ప్యానెల్ అంటారంట. ఇదే ప్యానెళ్ళు, వాళ్ళు పెడుతున్న ప్యానెల్ ఇవే. ఓహో, ఇవన్నీ కూడా ఆదివాసీల పనిముట్లు చూడండి ఎట్లున్నాయో. ఏది కూడా వదలకుండా మొత్తము వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లు అన్నిటినీ కూడా ఒక ప్యానెల్ మీద, అంటే వాళ్ళ జీవితము, వాళ్ళ జీవిత చిత్రం ఎట్లుంటుంది, వాళ్ళ బతుకులో ఏమేమి వాడుకుంటారు, ఏమేమి చేస్తారు, ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ వంటలు, వాళ్ళ తాళ్ళు, వాళ్ళ బండ్లు, వాళ్ళ చక్రాలు, వాళ్ళ బుట్టలు, వాళ్ళ కుండలు, వాళ్ళ చెట్లు, వాళ్ళ ఎడ్ల బండ్లు, ఇవన్నీ వాళ్ళ
ఆయుధాలు ఇట్లా ఏమేమి ఉన్నాయో వాళ్ళ పనిముట్లు అన్నీ కూడా వీటి మీద వేసిండ్రు. ఒక ప్యానెలు, ఒక వెదురు బొంగులు అట్లా మొత్తం చుట్టూ పెడుతున్నారు. మనం మెల్లగా ఇట్లా అని లోపలికి పోదాం, పండుగ అట్లా అని తిరిగేసి పోవచ్చు. చుట్టుముట్టు చూసినాక లోపలికి పోదామండి. నీళ్ళు వస్తుంటే చేపలు పట్టుకుంటున్న ఆడవిల్లలు చూడండి. పైన చేపలు పట్టుకుంటున్న ఆడవిల్ల మగపిల్లగాడు ఒక దగ్గర, కింద మంచిగా ఓ బట్టేసి చేపలు పడుతున్నారు వాళ్ళకెక్కేసి. ఈడ ఆదివాసీలు నీళ్ళ మీద పడవి వేసుకొని మంచిగా పోతున్నారు. వాళ్ళ చాట చూడండి ముద్దుగా ఉన్నది. కోళ్ళనుగా ముక్కునే గంపలు మన ఇట్లుంటాయి కదా, వాళ్ళు అట్లా పొడుగు పొడుగుగా ఉంటాయి. మన గంపలు రౌండ్గా ఉంటాయి, వాళ్ళ నిలువుగా ఉన్నాయి చూడండి. మనము గుడి చుట్టుముట్టు తిరుగుతున్నాం. ఇప్పుడు గుడి చుట్టుముట్టు తిరిగే భాగంలో వెనకకు వస్తే అంటే మనం అమ్మవార్లను దర్శనం చేసుకొని గేట్లకి బయటకు వెళ్ళిపోతాం కదా. ఇక ఇక్కడ బయటకు వచ్చినాక కోళ్ళని ఇట్లా ఎగిరేస్తుంటారు, ఎదురుకోళ్ళు అంటారు కదా. అది చేసే జాగా ఇదంతా. ఇప్పుడు నేను నిలబడ్డది ఇక్కడే. మామూలుగా ఏమీ ఉండదు, గేట్ ఉంటుంది. ఇక్కడ బయటికి వచ్చేస్తుంటారు పబ్లిక్ అంతా. కోళ్ళని ఎగిరేసి అమ్మవారి పేరు మీద కోళ్ళని ఎగిరేసి కోసేటోళ్ళందరూ ఇగో ఈడ కోళ్ళు ఎగిరేస్తుంటారు. ఈడ కూడా వెనకకు కూడా ఒక పెద్ద గేట్ లెక్క ఈ రెండు పెద్ద పెద్ద స్తంభాలను పెడుతున్నారు. ఇవి ఇంకా కూసబెట్టలేదు. మనము ఇట్లనే మళ్ళీ చుట్టూ తిరిగేసి అమ్మవార్ల కాడికి పోదాం, గద్దెల కాడికి నడువుండిగా. అంతా ఎట్లెట్లుండేనో అట్లనే ఉన్నది, మామూలుగా ఏం మారలేదు. కానీ బయటికి ఇటు దిక్కు పోలీసు వాళ్ళది మళ్ళీ కాపలా ఏదైతే ఉంటుందో అటు దిక్కు ఉంటుంది. ఆ బంగ్లా అట్లనే ఉన్నది. అదేం ఆ ఇల్లు ఏం కూల్చలేదు, అవేం చేయలేదు. ఇదంతా కూడా మామూలుగా ఇంకా పని నడుస్తున్నది. ఇవన్నీ అటు బందుకు పెట్టిండ్రు కానీ ఇటు బందుకు ఆ ప్యానెల్కి ఇట్లా ఇంకా పెట్టలేరు, వెదురు బొంగులకి ఇట్లా పెట్టలేరు. ఇంకా టైం ఉన్నది కదా, నెల దాకా టైం ఉన్నది కాబట్టి మెల్లగా చేస్తూ ఉన్నారు. కానీ చాలా స్పీడ్గా పనులు చేస్తున్నారు. ముద్దుగా దబదబ ఉడగొట్టేసేస్తారు. ఇక మనకు జాతర టైం కల్లా మొత్తం అంతా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇట్లా వస్తే అంటే అమ్మవారి గద్దెలకి సంబంధించి 4 వైపులు కూడా, ముందుకు వెనుకకు కుడికి ఎడమకు 4 వైపులు కూడా ఇగో ఇట్లా పెద్ద పెద్ద స్తంభాలను నిలబెట్టి వాటి మీద ముద్దుగా వాళ్ళకి సంబంధించిన ఆదివాసీ వాళ్ళకి సంబంధించినటువంటి శిల్పాలన్నీ పెట్టుకున్నారు చూడండి. ఇగో ఈ దాని మీద సూర్యుడు ఉన్నాడు, సూర్యుని కింద చంద్రుడు ఉన్నాడు. చంద్రుని కింద ఇదేందో నాకు అర్థం కాలేదు కరెక్ట్గా. కానీ తర్వాత పాము ఉన్నది. పాము అనేది సమ్మక్క చెల్లెలు నాగులమ్మ ఉంటుంది. ఆ నాగులమ్మకు సంబంధించిన గుర్తు. ఇగో ఇది ఒక మొసలి గుర్తు. తర్వాత ఇది ఆక్టోపస్ అంటారు కదా దీన్ని, ఆ గుర్తు కూడా ఉన్నది. ఇది వెనక గేటు. ఇటు బందుకు వస్తే పైన గడియారం గుర్తు లెక్కున్నది అది, కానీ నాకు అది ఏందో తెలియదు కరెక్ట్గా. అటు కింద నక్షత్రం ఉన్నది, తర్వాత ఒక చెట్టు ఉన్నది, ఇంకొక చెట్టు ఉన్నది, వెదురు చెట్టు ఉన్నది. కిందకు వస్తే ఏనుగు బొమ్మ ఉన్నది. మళ్ళీ ఇది కూడా ఆదివాసీల కోయ నృత్యము, కొమ్ము కోయ నృత్యం ఉంటుంది కదా, అగో అది ఉన్నది. ఇతల బందుకు వస్తే వాటి కొలతలు ఇట్లా అన్నీ సమానంగా ఉన్నాయా లేవా అని ఒక తమ్ముడు నిలబడి దీన్ని ఏమంటారు తమ్మి? ఆటో లెవెల్. నీ పేరు? ప్రకాష్. ఎక్కడికి వచ్చినావు? భద్రాచలం. భద్రాచలం రామచంద్రం దగ్గరికి వచ్చిండు. అమ్మ తమ్ముడు బంగారం మా రామయ్య ఊర్లో ఉన్నాడు. ఏం చదువుకున్న తమ్మి? ఇళ్ళకి చూస్తున్నాను. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నావు. ఇళ్ళకి చూస్తే కనబడుతుంది తమ్మి. ఏం కనబడుతుంది? ఈ స్తంభం అన్నట్ట లెవెల్స్ చూస్తారనమాట. ఇది రోడ్ వస్తుంది మనకి యువతల, మనకి చుట్టూ రోడ్ వస్తుంది అనమాట. ఈ ఏరియా మొత్తం అంటే మనకి ఎమర్జెన్సీ టైంలో తిరగడానికి ఒక రోడ్ అనేది మనకి ప్రపోజ్ చేసింది అనమాట. ఇప్పుడు రోడ్ ఎత్తు నువ్వు చూసుకోనికే నా తమ్మి. ఆయన పట్టుకున్నాడు, పెద్ద ఆయన పట్టుకున్నది. వీళ్ళకెంచి చూద్దామండి ఒకసారి, కనబడుతుందేమో. ఆ స్కేల్ మీద లైన్లు కనబడుతున్నాయి తమ్మి, కనబడతాయి. జాతర టైం దాకా మేజర్ వర్క్స్ అన్నీ అయిపోతాయి. మీడియా పాయింట్ ఏం చేసిండ్రు, ఎట్లున్నది ఇంకా సుత్తం పండి.
నేను ఈడైతే ఇలవడ్డాను మొదలు అది కింద కెమెరా రూమ్ ఉంటుండే, అంటే లోపల పెట్టిన కెమెరాలన్నీ గుడిలో పెట్టిన కెమెరాలన్నీ ఏమేమైతే ఉంటుండేనో ఆ కెమెరాలన్నీ ఈ రూమ్లో కూర్చొని చూద్దురు. దీని మీద మీడియా పాయింట్ ఉంటుండే, మీడియా పాయింట్లకెంచి మొత్తం కెమెరాలన్నీ పెట్టి గుడిలో పబ్లిక్ వస్తున్నది, జాతర నడుస్తున్నది అంతా మనం అంతా చూస్తుంటాం కదా. మీద ఉంటుండే కెమెరాలన్నీ పెట్టుకొని వీళ్ళకెంచి అమ్మవార్లను చూపిస్తుంటారు. ఇప్పుడు వీడికెంచి ఇది తీసేసి ఈ కడుతున్న బంగ్లు ఉన్నది కదా, ఇది మీడియా పాయింట్ చేస్తున్నారు. కిందనేమో కెమెరాల రూమ్ చేస్తారేమో ముందు లెక్కనే, మీద మళ్ళీ మీడియా పాయింట్ అది ఇంకా మీదికి వేస్తారంట పైకెంచి కనబడడానికి. ఇక లోపలికి పోదాం పండి, చుట్టుముట్టు తిరిగినాం కదా, లోపలికి పోదాం పండిగా. ఇక మీడియా పాయింట్ ఉండే అని చెప్పినా కదా, ఇడికెంచి మనం చక్కగా లోపలికి పోదాం పండి. లోపలికి పోయి గద్దెలు ఎట్లున్నాయి, గద్దెలకు మీద ఏమేమి డిజైన్లు చేసిండ్రు, ఏమేమి కొత్తగా కట్టిండ్రు అన్నీ చూద్దామండి. మొత్తానికి మనము గద్దెల కాడికి పోతున్నాం. ఇప్పుడు పనులన్నీ సాగుతున్నాయి. మొదలు ఉండే సమ్మక్క గద్దె ఇది. గ్రిల్లు చుట్టూ కూడా మళ్ళీ ఇట్లా దిమ్మలనన్నిటినీ ఇట్లా రాతిండ్రు సమ్మక్క గద్దె చుట్టూ. ఆదివాసీలకు సంబంధించినటువంటి గుర్తులతోటి వాళ్ళ జీవితంలో ఏవేవి వీటితోటైతే ముడిపడి ఉంటుందో ఆ చెట్లు, వాళ్ళ పశుపక్షాదులు ఇట్లా లెక్కబెట్టి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వస్తువులు, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ పావురాలు ఇట్లా అన్నిటినీ కూడా పెట్టిండ్రు. వీటి మీద అన్నీ చెక్కిండ్రు. సమ్మక్క గద్దె కాడికి వచ్చినాం మనము. ఇది సమ్మక్క గద్దె. మొత్తానికి అమ్మవారి గుళ్ళకి వచ్చే ముందు ఇగో ఈడ తులాభారం ఉన్నది. తులాభారం అంటే ఏంటంటే అమ్మవారికి అందరూ మొక్కుకునే పెద్ద మొక్కు. మేడారంలా నా నిలువెత్తు బంగారం నీకు ఇస్తానమ్మా అని మొక్కుకుంటారు. నిలువెత్తు బంగారం అంటే మనం ఎంత బరువు ఉంటే అంత బరువు బెల్లము అమ్మవారికి పూజకి ఇచ్చేసేస్తారనమాట. ఈడ ముద్దుగా చిన్న తీర్థం అని రాసి ఉంది, పెద్ద తీర్థం 50 రూపాయలు అని రాసి ఉన్నది. అన్న మీరేం చేస్తారన్న ఈడ? మేము టికెట్స్ ఇస్తాం మేడం. ఇక్కడ టికెట్స్ ఇస్తాం. పెద్ద తీర్థం అంటే మేక, చిన్న తీర్థం అంటే కోడి. ఇక టికెట్స్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జలత పట్టుకుంటారు. జలత పూజారులు అక్కడ ఉంటారు. జలత ఇక్కడ పట్టుకోవడం, అమ్మవార్లని మొత్తం 4 గద్దెలు తిరిగి వచ్చేసిన తర్వాత ఇక్కడ జలత పట్టుకోవడం. అన్నయ్య మరి జాతర అప్పుడు అటే వెళ్ళిపోవాలి. జాతర అప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు అక్కడ 2 గద్దెలు కొత్తగా అవుతున్నాయి. ఇప్పుడు సారక్క తర్వాత ఉన్న గద్దె గోవిందరాజులు తర్వాత పగిడిద్దరాజులు. అవును. ఇప్పుడు ఈడ తులాభారం కూడా ఈడనే. తులాభారం ఇక్కడే. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వేరే మారుస్తాము. అంటే ఇప్పుడు అందరూ
పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వేరే తక్కేడు ఉండే, ఇప్పుడు వేరే తక్కేడు ఉంది. అవునవునవును అవును. ఇంకెవరు రాలేదా నీకు పెట్టిండ్రా? రాలేదు అందుకని. మొత్తానికైతే నీ పేరు ఏందన్నా? నా పేరు మోహన్. మోహన్ అన్న ఎవరోళ్ళు? మాది ఇక్కడే మేడారం. మేడారం వాళ్ళు. మోహన్ అన్న వాళ్ళు మేడారం వాళ్ళే. మనం ఇక లోపలికి పోదామండి. సమ్మక్క గద్దె కాడికి వచ్చిన మేకని తీసుకొని వస్తున్నారు చూడండి వాళ్ళు. ఏ ఊరికెంచి వచ్చినవన్నా? మాది మల్కాపూర్. మల్కాపూర్కి చిన్న మేకని వేసుకొని వచ్చిండ్రు. చిన్న మేక పిల్లలు. ఏం మొక్కుకున్నవే అన్న? మాకు మనవాడు రానని మొక్కున్నాం. మనవాడు రావాలి మరి వచ్చేనా? మనవాడు వస్తాడు అంతే. మొత్తానికి అయితే నడవండి పోదాం లోపలికి. అమ్మా నేను కూడా వచ్చిన. మొత్తానికి సమ్మక్క గద్దె మీదకి వచ్చినాము. అమ్మవారికి నేను వచ్చినా అని గంట కొట్టి చెప్పిన. ఇగో సమ్మక్క గద్దె మీదకి వచ్చినాం మనం ఇప్పుడు. సమ్మక్క తల్లి గద్దె. ఓడిబియ్యాలు పోసేటోళ్ళు ఓడిబియ్యాలు పోస్తున్నారు మంచిగా. మొక్కుకొని ఏమైతే మొక్కులు ఉంటాయో అమ్మవారికి ఆ మొక్కులన్నీ కూడా మొక్కుకున్న వాళ్ళు కూడా ముద్దుగా ఓడిబియ్యం పోస్తున్నారు. అవే అమ్మవారి గద్దెలు, అమ్మవారికి కళ్ళు. ఈడెవడో సంటాడు నా చెయ్యి పట్టుకొని గుంజుతా ఉన్నాడు. మొత్తానికి అయితే మైక్ కోసం గుంజుతున్నాడు. మైక్ ఎంటకు పెట్టినా చూస్తూ ఉంటాడో ఉన్నాడు. బాగున్నా బాగున్నా. అది లేదు, పోయింది పోయింది బయట పోయింది. వాళ్ళు తెలుసు నాకు. మీ చుట్టాలా? ఇటు చూడండి ముద్దుకొచ్చిండు అమ్మ నా దగ్గరికి. కొత్తలేదు పాతలేదు ఎత్తకపోతే రన్నైనా ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గర పోతావా? ముద్దుగున్నాడు బుడ్డోడు. మీ వాళ్ళ అమ్మ మొత్తానికి వాళ్ళు ఓడిపి వస్తారు. వాడు వచ్చిండు ముద్దుగా నా దగ్గరికి. అమ్మ జరంత బొట్టు పెట్టు తల్లి. ఏం పేరు తల్లి? ప్రియా. ప్రియమ్మ బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. నువ్వు సమ్మక్క గద్దె మీద ఉంటావు? సమ్మక్క పూజారులు మేము. సమ్మక్క పూజారులు ఏ ఊర్లో ఉంటావు? ఇక్కడనే ఉంటావు? ఇక్కడే మేడారమే. ఎంటకు ఇక్కడ లోపల అమ్మవారి గుడి ఉన్నది కదా సమ్మక్క గుడి కాడ. ఒక చిన్న గుడి ఉంటది కదా ఈడ. ఎంటకు జాతర అప్పుడు అమ్మవారిని ఆడికెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేది. నేను చిన్న జాతరకు వచ్చినుంటే పెద్ద పెద్దగా ఆడికెంచి తీసుకొస్తారు. ఇక ఈ బుజ్జి ప్రియోళ్ళు అమ్మవారి దగ్గరనే ఉంటారు. ఒక్కసారి అమ్మవారిని ముట్టుకొని దండం పెట్టుకొని పోదామండి. తమ్ముడు నమస్తే. ఏం పేరు? ప్రవీణ్ మేడం. ఏడికెంచి మీరంతా? వరంగల్ మేడం, 4th బెటాలియన్. 4th బెటాలియన్ వరంగల్ వాళ్ళు. అవును మేడం. ఎన్ని రోజుల నుండి చేస్తున్నావు తమ్మి డ్యూటీ? ఇక్కడ 5 months అయింది మేడం. 5 నెలల నుంచి నడుస్తూనే ఉంది. అవును మేడం. ఓ ఏమనే తమ్ముడు ఇప్పుడు 5 నెలల నుంచి అంటే మొత్తం పని ఏదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు? స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాం మేడం. అయిపోయే వరకు ఉంటాం మేడం. జాతర అయిపోయేదాకా ఇక్కడే ఉంటాం. జాతర అయిపోయేదాకా నీ డ్యూటీ ఇక్కడనే ఉంటాం. మళ్ళీ పోయి రావాలంటే ఊరికి అప్పుడే పోతాం మేడం. మాకు గవర్నమెంట్ అఫీషియల్ పర్మిషన్స్ ఉంటాయి మేడం. దాన్ని బట్టి పోతాం మేడం. నీ పేరు ఏం పేరు తమ్ముడు? నా పేరు అరవింద్. అరవింద్. ఏడికెంచి తమ్ముడు నువ్వు? హన్మకొండ మల్లికూరు. ఇప్పుడు ఈ తమ్ముడు 4th బెటాలియన్, నువ్వు? నాది కూడా 4th బెటాలియన్ మామూలు. తమ్మి ఎట్లా అనిపిస్తుంది పనులు నడుస్తుంటే? చాలా బాగుంది మేడం. చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. చాలా స్ట్రాంగ్గా అంటే మంచిగా చేస్తున్నారు వర్క్. డే అండ్ నైట్ మంచిగా చేస్తున్నారు. 2 గంటల దాకా నడుస్తున్నది. 24 hours మేడం, ఆగదు మేడం. మార్నింగ్ వరకు నడుస్తున్న వాళ్ళు షిఫ్ట్ వైజ్ చేస్తూనే ఉంటారు మేడం. వాళ్ళకు మేము పక్క నుండి చూసుకుంటాం మేడం. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాం. ఎలాంటి ప్రమాదాలు నడవదు. తమ్మి ఎంతమంది పబ్లిక్ వస్తున్నారా మరి? చాలా మంది మేడం. ఈ సండే వస్తారు మేడం. 1 lakh పైన వస్తారు. లాస్ట్ సండే 1 lakh పైన వచ్చారు మేడం. ఈ రేపు ఫ్రీ మేడారం మేడం, ఫస్ట్ సండే రేపు. సో ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. ఫ్రీ మేడారం అని మొదటి సండే అని చేస్తారు కదా. మొదటి అంటే పౌర్ణమికి తమ్ముడు. అవును మేడం. పండుగ. అవును మేడం. మళ్ళీ పౌర్ణమికి వచ్చే నెల పౌర్ణమికి పండుగ కదా. ఫ్రీ మేడారం వల్ల రేపు 6 Sundays మేడం. రేపు ఫస్ట్ సండే. ఫస్ట్ సండే. మొత్తం ఎన్ని ఆదివారాలు నడుస్తాయి? 6 ఆదివారాలు. 6 ఆదివారాలల్లా రేపు మొదటి ఆదివారం అంట. ప్రవీణ్ తమ్ముడు 4th బెటాలియన్ నుంచి వచ్చిండు. 5 నెలల నుండి ఉండి మొత్తం పనులని
చకచక చకచక నడుస్తూనే ఉన్నాయి. చాలా ఫాస్ట్ నడుస్తున్నాయి మేడం. భక్తుల మీద బెల్లం కానీ ఎలాంటిది పడకుండా చూస్తారు మేడం. కొబ్బరికాయ కానీ బెల్లం కానీ ఎలాంటిది పడదు భక్తుల మీద. సమ్మక్క గద్దె దిగినాక సరక గద్దె కాడికి వస్తుంటే ఈడ కొబ్బరికాయలు బయట కొడుతున్నారు. మామూలుగా జాతర అప్పుడు కూడా ఇగో ఇట్లా బయట కొబ్బరికాయలు కొట్టుడు, ఇసురు కొట్టుడు చేస్తారు. అట్లా జరగకుండా చూస్తారంట ఈ చేపకు. చూద్దామండి. ఇగో సమ్మక్క గద్దెను సారక్క గద్దెను మొత్తము ఇట్లా గద్దెలతోటి అలంకారం చేసి ఈ దిమ్మలు మొత్తం ఇట్లా చుట్టూ దిమ్మెలు ఇవన్నీ కూడా పెట్టి అలంకారం చేస్తున్నారు. మంచిగా కడుతున్నారు. గద్దె చుట్టూ ఇగో ఇట్లా అంతా తయారు చేస్తున్నారు. లెక్క చూసుకుంటున్నారు చూడండి. స్కేల్ పెట్టి ఎంతవరకు ఉండాలి, ఎంత కథ ఏందని మొత్తము స్కేల్ పెట్టుకొని కొలుసుకొని అదంతా చూసుకుంటున్నారు. అంత గ్యాప్ తోటి ఈ రాళ్ళనన్నిటిని కూడా ఈ దిమ్మలన్నిటిని కూడా మొత్తము సెట్టింగ్ చేసేస్తున్నారు. ఇగో ఇదంతా కూడా చుట్టుముట్టు గద్దెను ఇగో ఇట్లా కడుతున్నారు. రాయిని ఎట్లా కట్ చేస్తున్నారో చూడండి మిషన్ తోటి. అన్న నమస్తే. नमस्ते नमस्ते जी। ఎక్కడికెంచి? हम राजस्थान से आए इधर काम करने के लिए। राजस्थान। राजस्थान केंचा उधर राजस्थान ऊपर हाँ राजस्थान मकराना संगमरमर। తెలుగు రాదా? तेलुगु नहीं आता है। నాకు హిందీ వచ్చు ఇదరంతా. थोड़ा थोड़ा हिंदी आते నాకు కూడా. थोड़ा थोड़ा हिंदी आता है। 7 आदमी हम लोग। अच्छा लगा हमको इधर आके, बहुत अच्छा लगा। इधर का रहन सहन सब कुछ बहुत अच्छा है। इधर प्रेम भाईचारा मोहब्बत सबसे। ये हमारा तेलंगाना लोग ऐसे रहते भैया। खाना बहुत अच्छा है। आपको अच्छा खाना मिला? अच्छा मिला। ఇప్పుడు మనము సారక్క గద్దె కాడికి వచ్చినాము. సారక్క చుట్టూ కూడా ఈ కొత్త మండపం ఏదైతే ఉన్నదో 8 దిమ్మలతోటి కడుతున్నారు. కడుతున్నటువంటి తీరు ఇగో ఇతల బందుకు వస్తే మనకు కనబడుతుంది చూడండి. అంటే మొదలు ఈ గద్దెని అయితే చూడండి ఎట్లా కడుతున్నారో. ఇది సారక్క వంశము ఏదైతుందో అది 3వ గొట్టు అంటారు వీళ్ళని. 3వ గొట్టోళ్ళు సారక్కోళ్ళు. అయితే వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి గుర్తులు చిహ్నాలు అన్నీ కూడా ఈ దిమ్మల మీద చెక్కిండ్రు. ఇదంతా కూడా ఆళ్ళగడ్డకెంచి వచ్చినటువంటి శిల్పులు చేసిండ్రట. ఆళ్ళగడ్డ నుండి తీసుకొచ్చిండ్రు మొత్తం ఈ రాయంతా కూడా. ఇంకా పనులు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ గద్దె మీదకి పోయే ముందు ఒక ముచ్చట ఏంటంటే మొత్తము వాళ్ళకి సంబంధించి సారలమ్మకు సంబంధించినటువంటి గుర్తులన్నీ కూడా చంద్రుడు, త్రిశూలము, దుప్పి, ఇగో ఇంటు మార్కు ఇవన్నీ కూడా వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి గుర్తులు. గోత్రాలకు సంబంధించినటువంటి శిల్పాలట ఇవన్నీ కూడా. 750 గోత్రాలకు సంబంధించిన శిల్పాలు అన్నీ కూడా చెక్కిండ్రని చెప్పిండ్రు. సమ్మక్క సారలక్క గద్దెలకు ఉన్నటువంటి దిమ్మలకు వాళ్ళ చరిత్రను తెలిపేటటువంటి ఆదివాసీ చరిత్రను తెలిపేటటువంటి ముచ్చట్లన్నీ కూడా గుర్తులన్నీ కూడా ఈ దిమ్మల మీద చెక్కిండ్రు. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గద్దె ఇక్కడ దాకా ఉంది, కానీ మొదలు ఇక్కడ చూడండి ఈడి దాకానే ఉండే గద్దె. ముందు మనము గద్దె ఇంతనే ఉంటుండే, ఇప్పుడు పెరిగింది గద్దె. మనం వచ్చేసరికి అదృష్టం ఏంటంటే నేను పాత గద్దెని చూస్తున్నా, కొత్త గద్దెని చూస్తున్నా. పాత గద్దె మళ్ళీ మనం జాతరకు వచ్చేసరికి ఇదంతా ఉండదు, కొత్తగా తయారవుతుంది అన్నమాట. బయట భాగం చూస్తున్నాం, లోపటంతా కూడా మారుతుంది. సరక గద్దె మీదకి పోదాం పండి.
గంటుంది ముద్దుగా అమ్మకి దండం పెట్టుకొని పోదాం పండి లోపలికి. సమ్మక్క గద్దె మీదకి ఓవుడు ఒక ఎత్తు, సారక్క గద్దె మీదకి ఓవుడు ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈ సరళమ్మకి చాలా కోపం ఉంటుంది అంటారు, ఎందుకంటే చిన్నది కదా. వీళ్ళంతా కన్నెపల్లోళ్ళు అందరు బాగున్నారా? బాగున్నారు. అమ్మ నమస్తే. నమస్తే. సరళమ్మ గుడి కాడికి సంబంధించిన వాళ్ళే మీరు? మేమా కన్నెపల్లి నుంచి వస్తారు. కందిపల్లి నుంచి వస్తాం. అమ్మ ఎట్లా నడుస్తున్నాయి దర్శనాలు? దర్శనాలు ఇక మంచిగానే జరుగుతాయి. బాగానే వస్తున్నారా? వస్తాన్నారు. ఇంకా జాతర ఇంకా నెల ఉన్నది కదమ్మా. ఉన్నది కానీ ఎప్పటికి జరుగుతుంది, ఎప్పటికి జరుగుతుంది, ఎప్పటికి నడుస్తూనే ఉన్నది. ఆదివారం ఎక్కువ వస్తారా? ఆదివారం ఎక్కువ, బుధవారం, ఆదివారం, గురువారం ఎక్కువ. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారి దగ్గరికి నేను కూడా వద్దామా అంటని వచ్చినక్క. అంత పనులన్నీ బాగా నడుస్తున్నాయి. బాగానే నడుస్తున్నాయి పండుగ పనులు. మీ పేరు? నా పేరు నాగమ్మ. నాగమ్మక్క. నాగమ్మని పేరు సమ్మక్కోళ్ళ చెల్లె పేరు కూడా నాగమ్మని కదా. నాగులమ్మ అంటారు ఆ అమ్మను. ఇక ఆ అక్క పేరే పెట్టిండ్రు ఈ అక్క కూడా. నాగుండి అమ్మవారికి దండం పెట్టుకొని మంచిగా అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు ఒక్క పొద్దులు వండి ఓడిపియాలు పోస్తారు. ఇక దేవుడు వచ్చి ఎట్లా కొలుపులు చెప్పుకుంటున్నారో చూడండి. ఒక అమ్మనేమో దేవునికి దండం పెట్టుకుంటుంది, ఆ అమ్మకి దేవుడు వచ్చి బొట్లు పెడుతుంది వాళ్ళందరికీ. చూడండి మొత్తము వాళ్ళు అందరు కుటుంబం అందరికి కూడా. అమ్మ ఎట్లా నడుస్తుంది పండుగ? జాతర ఏమనుకుంటానులే, ఎన్ని వేల కోట్ల మంది వస్తారు అంచనా లేదే. పోయిన కిత్తకన్నా ఈ కిత్తకి ఎక్కువ వస్తారంటవా? ఇంకా డబల్ కి డబల్ వస్తారే, వేల కోట్ల మంది వస్తారే. లెక్కిప్పలేవే, నా జనాన్ని లెక్క పెడతావా నేను? సకానికి సగం రావడం ఎప్పుడే నడిపిస్తాను కదా. సంతోషాలు భక్తులకు ఎవరికి అరికాలకు ముళ్ళు అంటకుండా నేను మంచిగా చూసుకుంటా అంటుంది అమ్మవారు. ఏ ఊరికెంచమ్మ మీరు? మేము భద్రాచలం కొత్తగూడెం. భద్రాచలం కొత్తగూడెం. సగం ప్రాణాలు నడుస్తాయి. ఏటైతే బంగారాలు నాకు ముడుతూనే ఉన్నాయి. నా పనులే తొందరగా చేస్తలేరే వీళ్ళు. అమ్మ నీకు సంతోషమేనా అమరా? సంతోషమేనా తల్లి? ఆ అమ్మకు దేవుడు వచ్చి చెప్తున్నాడు కదా, ఎవరిని కూడా నేను కాలుకు ముళ్ళు గుచ్చకుండా తీసుకొని మళ్ళీ ఇల్లు చేర్చే బాధ్యత నాది అని చెప్తుంది అమ్మవారు. వెనకాల 2 గద్దెలను తయారు చేసిండ్రు. పగిడిద్ద రాజుది ఒకటైతే గోవిందరాజుది ఒకటి. అయితే దగ్గరికి పోయి చూద్దామంటే ఏది పగిడిద్ద రాజుది ఏది గోవిందరాజుదో తెలుస్తుంది. ఎందుకంటే సమ్మక్క గద్దెకు పక్కకు పగిడిద్ద రాజు ఉంటుండే, సారక్క గద్దెకు పక్కకు ఇటు మూలకు గోవిందరాజు ఉంటుండే. మరి వాళ్ళిద్దరిని కూడా ఒకటే తవ్వలు, అంటే వచ్చిపోయేటటువంటి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్వామిని కలిసి చూద్దామని పోయేటోళ్ళు ఇట్లా ఎంటకు పోయి పబ్లిక్ అందరికి అంత ఆగమాగం అవ్వడు కాకుండా చక్కగా ఒక్కసారి దర్శనానికి వస్తే నలుగురిని కూడా చూసుకొని పోయేటట్టుగా తయారు చేసిండ్రు. అయితే ఇవి ఇంకా అటు దిక్కు పోవడానికి ఇటు తాళం తీయలేరు, జాతర సమయంలో తీస్తారు. మనమైతే అవతలకించి పోదాం పండి, పోయి అటు కూడా చూద్దామండి. సరళమ్మ గద్దె మీదకించి
పగిడిద్ద రాజు కాడికి వచ్చిన నేను. మన అదృష్టం ఏంటంటే మనం పాత గద్దెలను కొత్త గద్దెలను రెండింటిని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈడికించి పగిడిద్ద రాజు గద్దెని ఆ 3వ గద్దెగా మారుస్తున్నారంట. గిడ బుజ్జున్నది, దండం పెట్టుకుందామండి. పగిడిద్ద రాజు గద్దె మీదకి వచ్చినాం ఇప్పుడు మనము. స్వామి ఇప్పుడు పగిడిద్ద రాజు గద్దెని 3వదా 4వదా ఆఖరిదా 4వదా 3వది గోవిందరాజు. గోవిందరాజు అంటే ఎవరమ్మా, ఏమవుతాడు అన్నట్టు? తమ్ముడు అవుతాడు, పైద్యరాజు తమ్ముడు అవుతాడు. పగిడిద్ద రాజుకి తమ్ముడు అవుతాడు గోవిందరాజు. ఈ పగిడిద్ద రాజు వాళ్ళ తమ్ముడు గోవిందరాజు, సమ్మక్కోళ్ళ మరిది. ఇప్పుడు ఈ పగిడిద్ద రాజుకి సంబంధించినటువంటి గద్దెని కొసకు 4వ గద్దెగా పెడుతున్నారట. మధ్యలో గోవిందరాజు, గోవిందరాజు ఏమో పగిడిద్ద రాజు వాళ్ళ తమ్ముడు. సమ్మక్కకు మరిది అవుతాడు గోవిందరాజు. ఆయననేమో 3వ గద్దె, 4వ గద్దెనేమో పగిడిద్ద రాజుది కొసకు పెడుతున్నారట. మనము పాత గద్దెలను చూసుకుంటున్నాము మంచిగా, అట్లనే కొత్త గద్దెలను కూడా చూసుకుంటున్నాము పండుగ. ఇది పాత గద్దె. మళ్ళీ ఈ గద్దె మనం జాతరకు వచ్చేసరికి ఉండదు. స్వామిని అక్కడ ఈ నెల 24వ తారీఖున అంటే డిసెంబర్ 24వ తారీఖు ప్రతిష్టాపన చేస్తున్నారు కొత్త గద్దె మీద కదా బుజ్జి. ఆ రోజు మంచిగా జోరు జాతరనే ఉంటుంది. 24 తారీఖు ఈ స్వామిని తీసుకెళ్ళి ఆడ కొత్త గద్దె మీద 4వ గద్దె మీద ప్రతిష్టాపన చేస్తారు. ఇది సమ్మక్క గద్దె, అది సరక్క గద్దె, గోవిందరాజు స్వామి గద్దె, అటెనక పగిడిద్ద రాజు గద్దె ఉంటుంది నడువుండిగా. మనం కొత్త గద్దెలను చూద్దామండి. అట్లనే గోవిందరాజు స్వామి గద్దె కూడా ఉంటుంది పాతది, అది చూద్దాము. అటెనక కొత్తది చూద్దాం. పగిడిద్ద రాజు గద్దె కాడికేంచి మనము గోవిందరాజు స్వామి గద్దె కాడికి పోతున్నాము. ఈ గోవిందరాజు స్వామి పగిడిద్ద రాజు స్వామికి తమ్ముడు. మొత్తానికి ఇది పాత గద్దె. పాత గద్దె మీద ఈరోజు స్వామిని చూస్తున్నాము. తర్వాత ఈ 3వ గద్దె మీదకి మనం ఇట్లా చూస్తున్నటువంటి సారక్క గద్దె తర్వాత ఉన్నటువంటి గద్దె ఏదైతే ఉందో ఈ 3వ గద్దె మీదకి గోవిందరాజు స్వామిని తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేస్తారు 24 తారీఖు డిసెంబరు. ఈరోజు ఈడ దండం పెట్టుకుందామండి. జాతరకు వచ్చినప్పుడు ఆడ దండం పెట్టుకుందామండి. తమ్ముడు నాకు కూడా బొట్టు పెట్టు జరా. ఏం పేరు తమ్మి? రూపేష్. రూపేష్. మీరు ఏ ఊరాళ్ళు అన్నట్టు? కొండాయికి స్వామిని తీసుకొచ్చేటోళ్ళు మీరే. తమ్మి ఇప్పుడు అన్ని పనులన్నీ అయిపోయినాయా? 24 తారీఖు అక్కడికి స్వామిని మార్చే పనులు అయిపోయినట్టే. ఎంతమంది వస్తారు ఆ రోజు ప్రతిష్టాపన రోజు? 100-150 మంది వస్తారు ఊళ్ళో అందరూ. ఇంటికి ఒకరు వచ్చేసి మొత్తము 150 మంది దాకా, మొత్తం 150 మంది దాకా వస్తారట. 100-150 మంది దాకా వస్తారు ప్రతిష్టాపన రోజు అని చెప్తున్నాడు ఈ తమ్ముడు. నడువుండి ఇక మనం బయటికి వెళ్దామండి. కొత్త గద్దెలను చూద్దాం పండి. నా ఎడమ చేయి అందుకున్నది ఇప్పుడు సారక్క గద్దె. సారక్క గద్దెలకేంచి చక్కగా నడుచుకుంటూ వస్తాయి. అంటే ఈ గేట్కి ఉన్న తాళం తీసేస్తారు. సారక్క గద్దె మీదకేంచి చక్కగా బయటకు వస్తే మళ్ళా కరెక్ట్గా గోవిందరాజు స్వామి గద్దె మీదకే ఎక్కుతాం. ఇది గోవిందరాజు స్వామి గద్దె. ఈ గద్దె మొత్తము 8 దిమ్మలతోటి ఎంత అందంగా తయారు చేసినారో చూడండి. 8 దిమ్మలు మొత్తం అన్నీ కూడా ఈ వెదురు బొంగులు అంటారు కదా, ఆ వెదురు బొంగులకు సంబంధించినటువంటి అందమైన కట్టడం లాగా మంచిగా చేసినారు. ఇక్కడ గోవిందరాజు స్వామిని ప్రతిష్టాపన చేస్తారు కొత్త గద్దె మీద 24 తారీఖు. ఇంకా ఈ లోపల పని ఉన్నది కొంచెము.
లోపల పని ఉంది. ఈ గోవిందరాజ స్వామి గద్దె మీద నుంచి చక్కగా మళ్ళీ బయలుదేరితే మళ్ళీ చక్కగా పగిడిద్ద రాజస్వామి గద్దె మీద కోతాము. ఇక్కడికి ఒక్కసారి ఇట్లా చూడండి, మొత్తము ఆడికిడికి సమ్మక్క గద్దె, సారక్క గద్దె, గోవిందరాజ స్వామి గద్దె. చక్కగా లోపలికి వస్తే పగిడిద్ద రాజస్వామి గద్దె, అన్నీ చక్కగా ఆడికిడికి ఉంటాయి. ఇక బయటికి దిగి తిరుగుడు చేసుడు ఇవన్నీ ఏముండవు. దర్శనాలు చేసుకున్నాడు, బయటికి నుంచి దర్శనాలు చేసుకుంటారు, బయట దర్శనం చేసుకొని పోతారు. లోపల దర్శనం చేసుకుంటారు, లోపల దర్శనం చేసుకొని పోతారు. ఇట్లా మొత్తానికి ఇట్లా బయటికి వస్తాము. బయటికి వచ్చిన తర్వాత యువతల బందుకు కోళ్ళని ఎగరేస్తుంటారు. ఇట్లా తర్వాత మొక్కులు తీర్చుకున్న వాళ్ళు, ఓడి బియ్యాలకి ఇట్లా పోసుకున్న వాళ్ళు ఎవరన్నా 10 మందికి పసుబొట్టు ఇవ్వాలనుకుంటే ఇక్కడనే ఇచ్చుకుంటుంటారు. కానీ ఈ చేపకు మరి అట్లా ఉంటుందో ఉండదో, కోళ్ళని అయితే ఎగరేసేది బయట ఉంటుందట. ఇక ఇదంతా కూడా గుడుల ప్రాంగణమే. కొంచెం ముందుకు పోతే ఈడ మామూలుగా యువతల బందుకు వచ్చిన స్తంభం లెక్క ఈడ కూడా ఇంకొక స్తంభం వస్తుంది, ఆడ కూడా ఇంకొక స్తంభం వస్తుంది. ఇది గుడికాడ ఉన్నటువంటి ముచ్చట. జర షేప్ అయినాకనంట ఈ స్తంభాలు ఏవైతున్నాయో వీటిని నిలబెడతారంట. పెద్ద పెద్ద క్రేన్లు వచ్చినాయి చూడండి, కేఎన్ఆర్ క్రేన్స్ అని ఉన్నది దీని మీద. ఇదేమో శ్రీ విజయదుర్గ క్రేన్ సర్వీస్ అని రాసినది. ఈ క్రేన్లతోటి ఆ పెద్ద స్తంభాలను లేవట్టి నిలబెడతారంట. అవి నిలబెట్టేటప్పుడు చెప్పుండ అన్న, నేను గిట్లా చూస్తాను అడిగిన అన్నోళ్ళను చెప్తామన్నారు. తమ్ముడు ఏం పేరు నీ పేరు? సాగర్ అక్క, చందు సాగర్. మాది ఆలగడ్డ అక్క, ఆలగడ్డ నుంచి వరకు అంతా చేసింది. ఓ ఆలగడ్డకెంచి వచ్చిన వాళ్ళు మీరేనా? ఎంతమంది వచ్చిండ్రు ఆలగడ్డకెంచి? మేము ఒక 20 మంది వచ్చాం అక్క. నువ్వు ఏం చేస్తావు తమ్మి మరి? నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ చేసిన అక్క తిరుపతిలో. టెంపుల్ ఆర్కిటెక్చర్ చదువుకున్నావు? అవునక్క. అంటే బీటెక్లు ఉంటుందా అది? డిప్లొమా అక్క. డిప్లొమా కిందకి వచ్చి డిప్లొమా చదువుకున్నాడు అంటే తిరుపతిలో తమ్ముడు. తమ్మి ఇప్పుడు ఇది అంతా చేసిండ్రు కదా, ఈ రాయి అంతా ఆలగడ్డదేనా? రాయి అంతా రాయచోటి నుంచి తీసుకొచ్చాం అక్క. ఆలగడ్డ శారదా శిల్పకళా మందిరంలో రాయి అంతా అక్కడ దింపుకొని అక్కడే మొత్తం వర్క్ అంతా అక్కడే చేసాం. ఇప్పుడు ఇది చేసిందంతా కూడా ట్రక్కులతో మొత్తం హైదరాబాద్లో ఎక్కించి ఇట్లా అంతా తీసుకొని వచ్చిండ్రంట కదా? అవునక్క. మొత్తం ఆలగడ్డ నుంచి మీరు హైదరాబాద్ మీదకించే రావాలనా? అవునక్క, రావాల్సింది హైదరాబాద్ హన్మకొండ నుంచి రావాల్సింది. హైదరాబాద్ హన్మకొండకించి రావాలి. ఎంతమంది కార్మికులు పనిచేసిండ్రు రాడ మరి? అక్కడ ఒక 70 మంది వర్క్ చేసాం అక్క, పెద్ద స్తంభాల వరకు. మొత్తం పెద్ద స్తంభాల వర్క్ అంతా శిల్పులు ఎవరు అక్కడ? మొత్తం తమిళనాడు కుప్పం మొత్తం ఒక 70 మంది, డైలీ 70 మంది వర్క్ చేసేవాళ్ళు. ఒక నెలన్నరలో మొత్తం స్తంభాలన్నీ చేపించాం. నెలన్నరల స్తంభాలన్నీ అయినాయి. ఇప్పుడు ఇవి వెవెట్టుడు ఎంత టైం పడుతుంది తమ్మి? ఒక క్రేను లిఫ్టింగ్ చేయడానికి, అంటే లిఫ్టింగ్ చేయడానికి తొందరనే అయిపోతుంది, ఒక 1 అవర్లో లిఫ్టింగ్ అయిపోతుంది. కాకపోతే మనకు షిఫ్టింగ్ మొత్తం క్రేన్ పొజిషన్కి ఒక 4 గంటల టైం పడుతుంది, 4 నుంచి 5 గంటలు. అది నిలబెట్టినాక 4 గంటల పని ఉంటుంది తమ్మి సెట్ చేయడానికి. మళ్ళీ సెట్ చేయడానికి చూసిండ్రు. ఒకసారి పిల్లర్ నిలబెట్టిన తర్వాత మనం సెట్ చేసుకోవడానికి 1 గంట టైం పడుతుంది. తర్వాత సెట్ చేసిన తర్వాత జీపీటీ చేసేస్తున్నాం మనం. ఇక దాన్ని ఫిక్స్ చేసుడు జీపీటీ ఫిక్స్ కాంక్రీట్ తో ఫిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అవుతుంది. నువ్వేం చదువుకున్నావు తమ్మి? మా జూనియర్ అయితను నేను విగ్రహాలు చేస్తాను. అట్నే బ్యాచులర్ ఆఫ్ ఫైనాన్స్ అని కడపలో చేశాను నేను. ఇక్కడికి వచ్చి మెయింటైన్ చేసుకుంటున్నాం మేము ఇద్దరు వచ్చి మెయింటైన్ చేసుకుంటున్నాం. ఎన్ని రోజులైంది తమ్ముడు వచ్చి? నేను వచ్చి 15 రోజులు అయింది. నీ పేరేం పేరు? శివకుమార్ ఆచారి. శివకుమార్ ఆచారి. సాగరు? చందు సాగరు. తమ్ముడు ఈ రాయి ఇటు దిక్కు దొరకదా? మీరు ఆలగడ్డ నుండి తీసుకొచ్చిన రాయి ఇక్కడ కష్టం అండి, దొరుకుతుంది కానీ మహబూబ్ నగర్ అటు సైడ్ దొరుకుతుంది. మాకు అవైలబుల్ అక్కడ ఉంది కాబట్టి దగ్గర మీకు అవైలబుల్ ఆడున్నది కాబట్టి అక్కడ వచ్చినాము. ఎందుకంటే రాయి అంతా కూడా తెల్ల సాబాద్ బండలు ఎక్కువ ఉన్నది. అవునవును. దాన్ని ఏమంటారు తమ్మి? ఆ రాయిని ఏమంటారు? రాయి రకం ఏంది? ఇది కృష్ణశీల అంటారు, నల్ల రాయిని. కృష్ణశీల అంటారు. శిల అంటే రాయే శిల అంటే రాయే. కృష్ణశిల నల్ల రాయి కృష్ణశీల అంటారు. ఇది నార్మల్ వైట్ గ్రానైట్ అంటారు. ఇది వైట్ గ్రానైట్. తమ్ముడు ఈ ఇప్పుడు గద్దెలకు ఉన్నది ఉంది కదా, దీన్ని ఏమంటారు? రాయిని ఒకటే రాయి, అది ఇదంతా వైట్ ఒకటే రాయి. ఇప్పుడు ఆ సమ్మక్క గద్దెకు సరక గద్దెకు కూడా సేమ్ ఇట్లనే చేస్తారంట కదా? అవును. కాకపోతే సైజు పెద్దగా వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది వస్తాం? ఇంకా పడుతుందండి 15 రోజులు కంప్లీట్ చేయండి. వాళ్ళ 15 రోజులు అంటే 15 రోజులు, మన 15 రోజులు అంతే కదా? అంతే. మేము 15 అంటాం, మీరు 15 అంటాం. నాకు అదొకటైతే బాగా తెలుసు కర్నూలు. తమ్ముడు ఎట్లున్నది ఇక్కడ మరి? బాగానే ఉన్నదా మీకు ఉండడానికి సౌకర్యం? సౌకర్యం అంతా బాగుంది. ఇప్పుడు ఎన్ని రోజుల దాకా అయిపోతుంది మొత్తం పని? ఇంకా 15 రోజులు కంప్లీట్ అయిపోతుంది. 25 కంప్లీట్ అయిపోతుంది మ్యాక్స్ కంప్లీట్. ఈ వర్కర్లు కూడా తొందరగా నైట్ వర్క్ చేయడము చేస్తున్నారు. నైట్ వర్క్ అవుతుంది. నైట్ వర్క్ చేపిస్తున్నాం.
ఇప్పుడు మీ ఇద్దరేమో ఆలగడ్డకేంచి వచ్చిన వాళ్ళ అవునక్క. ఆలగడ్డ. నువ్వు తమ్ముడు మన ఆలేరు ఆలేరు. తమ్మి ఎట్లున్నది సూపర్వైజ్ చేస్తున్నావు కదా, ఎట్లా ఇక్కడ చేస్తున్నారు? బాగుంటుంది ఇక్కడ ఇంకా 25th వరకు అయిపోవాలి, ఇంకా 25th వరకు కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాం. ఏ 25th అన్నావు? ఈ December 25th డిసెంబర్ 25th కు కంప్లీట్ అయిపోతుంది. అయిపోతుంది మేడం. ఆదివారం మొత్తం ఆదివారం అంటే ఒక సైడ్ ఆపేసి ఇప్పుడు ఇక్కడ సైడ్ కంప్లీట్ చేస్తే ఇక్కడ సైడ్ ఓపెన్ చేసి ఇక్కడ సైడ్ పని నడుస్తుంది అనమాట. అట్లా దాంట్లోనే చేస్తున్నాం. నైట్ అయితే కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి నైట్ 12, 1, 2 వరకు నడుస్తుంది వర్క్. మామూలుగా అయితే నీకు ఆదివారం రోజే ఎక్కువ పబ్లిక్ వస్తారు కదా తమ్మి, మామూలు రోజుల్లో కొంచెం తక్కువనే కదా. ఆదివారం అంటే ఆదివారం, శుక్రవారం ఈ రోజులు బాగానే వస్తారు. శుక్రవారం కూడా బాగానే ఉంటుంది. ఈ రోజు కూడా శుక్రవారమే పబ్లిక్ బాగానే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ వస్తుంటే మరి ఇబ్బంది ఏం లేదా మీకు? అదే మేడం, ఒక సైడ్ ఆపి ఒక సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ ఉందా, ఇక్కడ సైడ్ మనం వర్క్ నడుస్తుంది, అక్కడ సైడ్ పబ్లిక్, అక్కడ సైడ్ చేసినప్పుడు బారికేట్లు అక్కడ సైడ్ కట్టేసినప్పుడు ఇక్కడ సైడ్ వర్క్ చేస్తాం. మేము గజ్వేల్ నుండి వచ్చామండి. అక్క ఎంతమంది వచ్చారు? మా బాబు ముగ్గురం, ఒకడే బాబు ముగ్గురం వచ్చాం. బాబు అన్న వదినే. ఏం చేస్తావన్నాను? నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను. ముందు వచ్చినవి ఏంది అన్న, జాతరకు రావా మరా? జాతర అప్పుడు రష్ బాగుంటారు కదా, రాలేం కదా, అందుకోసం అని ముందే వచ్చినాం. ఇప్పుడు అప్పుడు రాలేము అన్నట్టుగా వచ్చినట్ట. అమ్మా నువ్వేం చేస్తావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు మరా? ఒక బాబు. ఇప్పటికి మేము 7th టైం రావడం, ప్రతి 2 years కి ఒకసారి వస్తాం మేము ఇక్కడికి. ఈ 7th టైం అంటే గిట్ల నేను ఎప్పుడు లెక్క పెట్టలేదా అన్న, నేనైతే బాగా వచ్చిన. నేను చిన్న ఉన్నప్పుడు కూడా వచ్చిన, కానీ చిన్న ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎట్లున్నదో తెలియదు. కానీ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇదేం లేకుండా అసలు, అప్పుడు తర్వాత డెవలప్ వచ్చినప్పుడు మొత్తం జంగల్ ఉంటుండే అన్న, ఇప్పుడు వచ్చినప్పుడు మొత్తం జంగల్ కనబడలే. ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది కదా, ఇంకా డెవలప్ అవుతుంది ఇప్పుడు. మంచిగా అవుతున్నది. మరి పబ్లిక్ పెరుగుతున్నారు కదా. అదే తమ్ముడు నమస్తే. నమస్తే అక్క. కోడి కొనుక్కున్నావా, అమ్ముతున్నావా? అమ్ముడు కాదక్క, దేవుడిని పెట్టుకోనికి వచ్చినాం. ఎడికెంచి? బయ్యారం, 7లో బయ్యారం అనేసి మనుగురు దగ్గర. ఇప్పుడు ఒక కోడిని ఇట్లా మొక్కినవుతా మీ ఇద్దరు అమ్మలకు? నీ పేరు? ఇక్కడ నా పేరు గణేష్. ఇవి మీ ఊళ్ళకెంచి తెచ్చుకుంటారా, ఈడ కొన్నారా? ఊళ్ళకెళ్ళి నుంచి తెచ్చుకున్నాయి ఇవన్నీ. మీ ఊరికెంచి తీసుకొచ్చుకుంటారు. మనుగురికెంచి వచ్చిన కోళ్ళు అమ్మవారి కోసము మొక్కుకున్నారంట. ఇట్లా ఎగరేస్తారు కదా తమ్మి? అది నిండు జాతర అప్పుడు అక్క, జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా, అప్పుడు ఎగరేస్తారు అంతే. ఇప్పుడు జనాలు లేని కాదు, దేవుడి గద్దెల చుట్టూరు తిప్పుకొని ఆ తర్వాత తల్లికి పెట్టుకొని ఆ తర్వాత వండుకొని తింటాం. నువ్వే అన్న పిల్లలను పట్టుకొచ్చినవా? జనగాం. ఓ జనగాం అన్నావు. ఏం చేస్తావన్నా? నేను రైస్ మిల్ లో గుమస్తా చేస్తా. ఎంతమంది వచ్చిండ్రు మరా? మొత్తం అంత కుటుంబం అందరు వెళ్ళిండ్రు అని. ఇంత దిగ్గ మీరు పక్కకే ఉంటుంది. మీకు ఎంత దూరమే, హైదరాబాద్ గజ్వేల్కెంచి వచ్చేటోళ్ళు అంత వస్తున్నారు. మీరు జాతర అప్పుడు రాక ఇప్పుడే వచ్చినావు మరా? జాతర అప్పుడు బాగుంటాం, శాతం అయితే లేదని వచ్చిన. జాతర అప్పుడు పాపం పానం తాత కదా అని వచ్చినట్టే. పేరేందన్నా? నా పేరు రాములు. రాములు. నీ పేరేంద్రా బుడ్డా? అశోక్. ఎట్లున్నారా జాతర మంది? అంటే గుడ్లు చూసినావా, బానే అనిపించిందా? నీ పేరేం పేరు బేటా? శ్రేయాంశి. శ్రేయాంశి. శ్రేయాంశి ఏ క్లాసు? ఎల్కేజీ. ఎల్కేజీలు ఉన్నావా? అమ్మవారి దర్శనం చేసుకున్నావా? సమ్మక్కను చూసినావా? చూసిన. ఎట్లా అనిపించింది? దండం పెట్టుకున్నావా? మంచిగా పెట్టుకున్నా. అమ్మ చాక్లెట్లు, ఐస్ క్రీములు, స్వీట్లు ఇవన్నీ రోజు మా వాళ్ళు ఇవ్వాలని మొక్కుకున్నావా? మంచిగా మంచిగానే మొక్కుకున్నదంట శ్రేయాంశి. కనబడతలేదు కానీ లోపల పొరల కోరికలు అన్ని ఇవే ఉంటాయి. అమ్మ ఏం తీసుకొచ్చినావు? ఓ ఎత్తు బంగారం. ఏడికించమ్మా? కరీంనగర్. ఎత్తు బంగారం అంటే ఎవరెత్తిది? ముట్ట చెప్పి మామూలుగా కొంచెం అంతా తీసుకొని ఎందుకు మొక్కుకున్నావమ్మా ఎత్తు బంగారం? మరి కొడుకు ఇయ్యాలని వచ్చినాం. శివంట పెళ్లి చేసుకొని కొడుకుని ఇయ్యాలని కోరుకున్నట్టు అమ్మవారికి బంగారం ఇచ్చేసింది. ఎత్తు బంగారం కాదు, ఎవరన్నా అప్పు తీరుస్తా, అమ్మ నేను ఇది చేస్తే అప్పు తీరుస్తా అంటారు కదా, నీ మొక్కు తీరుస్తా అంటారు కదా. ఈమె ముందు మొక్కు తీర్చేసింది ఆమె పనిగా. ఎంబడివాడి ఇచ్చాడు ఉండు అన్నట్టు. ఏం పేర్రా? నర్మదా. నీ పేరమ్మా? భాగ్య. భాగ్యమ్మ వాళ్ళ కోడలు నర్మదా. నువ్వేం పని చేస్తావు తమ్మి? ఐటీ ఎంప్లాయ్. ఐటీ ఎంప్లాయ్.
ఏడతమి హైదరాబాద్లో మన కొండపూర్. హైదరాబాద్లోనే. నీ పేరు? దేవేందర్. దేవేందర్ తమ్ముడు ఐటీ ఎంప్లాయీ అంట, కుటుంబంతో వచ్చిండు. కొడుకు పుట్టాలని మొదలే ఎత్తు బంగారం ఇచ్చిపోతున్నారు. జంపన్న పుడతాడు పో అక్క. చెప్పిన కదా స్తంభం లేపుతారంట అని, ఆ స్తంభం లేపుతున్నారు. నాడు సుత్తముడి దబదబా పోయి. స్తంభం లేపుతున్నారా అని వచ్చేసరికి వీళ్ళు మీ అక్కలు గీకలు తీసుకొని ముద్దుగా పోర్లను అందరు వేసుకొని వచ్చిండ్రు. ఎవరు తమ్మి? మాది పోతేడిపల్లి గ్రామము, యాదాద్రి డిస్టిక్, ఆత్మకూరు మండలం. ఆత్మకూరు మండలం అంటే మండలం అంటే ఎమ్ము రెండు. ఆత్మకూరులో సూర్యాపేటలో 2 ఉండే, దాంట్లో ఒకటి ఎమ్ము ఒకటి అనేది ఎస్ ఒకటి, సూర్యాపేట సైడ్ అట్లా. అట్లనే అంటే ఇప్పుడు 2 మేకలు తెచ్చిండ్రు తమ్మి? అంటే ఇద్దరి ఒకటి, మా అమ్మమ్మలది ఒకటి, నా కొడుకు ఇది. నీ కొడుకుది ఒకటి, మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకొస్తున్నారు. ఓయేమో అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు. ఒక మేకను మొక్కిన తమ్మి ఏమిటికి? ఒక్కడే ఇక ఒకరి కోసం అని వచ్చినాం, ఒకరిని మొక్కిన కొడుకు కోసం వచ్చినాం. కొడుకు పుడితే మేకను వచ్చినాం. ఈయనెత్తు బంగారం వచ్చిన మధ్యలో ఒకసారి వచ్చిన మంచిగా అనిపించింది, మళ్ళా కూడా వస్తాను. ఏం పేరు నీ కొడుకు పేరు? నా పేరు ఇషాంత్, కొడుకు పేరు నాగుల ఇషాంత్ యాదవ్. నాగులు ఇషాంత్ యాదవ్ అంట. ఇగో ఈ బుడ్డోని పేరు మీద ఈ చిన్న మేకను వేసేస్తున్నారు. నీ పేరేంద్రా? పేరు జస్విన్. జస్విన్ ఏ క్లాస్? 4th. ఓ ఈడు 4th క్లాస్ ఆడంట. అప్పుడే లక్కీగాడు జస్విన్ గాడు కదా. మంచి చదువుతున్నావా రమరా? చదువుతున్నా. ఏమైనా తెచ్చుకున్నావా? జాతరలో ఏమైనా ఇప్పించిండ్రా నీకు? ఇంకా తీసుకోలే. ఏమి కొనుక్కుంటా? కొనుక్కుంటావు. నీ పేరేం పేరు బుజ్జి? మేఘన. నువ్వేం చదువుతున్నావురా? బీకామ్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్. హైదరాబాద్. మా సిస్టర్ నువ్వేం చదువుతున్నావు? 8th. ఓ ఏమో 8th క్లాస్ చదువుతున్నదంట. కుంకుమ అంటిందేమో మంచిగా దండం గట్టిగా పెట్టుకున్నట్టున్నది. అమ్మ ఎట్లా అనిపించింది గుళ్ళకాడికి వస్తే? మంచిగా అనిపించింది. ముందు ఎప్పుడైనా వచ్చినావా బుజ్జి? నేను పుట్టినప్పటి నుంచి నా పుట్టెంటికలు కూడా ఇక్కడనే తీసినారు. ఈ పిల్ల పుట్టెంటికలు కూడా ఇక్కడనే తీసినట్టు. నీ పేరేంది? మేఘన. ఈయనది కూడా మొక్కు. ఈయన తులాభారం చేసినాము. ఈ బుడ్డ ఉందా? ఏది? అరే వీళ్ళు నేను చూసినట్టు అనిపిస్తుంది. నమస్కారం. మీరు ఎక్కడికి? మాది జనగాం. జనగామ వాళ్ళు. నాతోటి మాట్లాడనిక కాదు, నా దగ్గర ఉన్న మైకు గుంజుకోనికే. పోరలు అట్లనే ఉంటారు. రేవంత్ సార్ అన్ని మంచి పథకాలు తెచ్చిండు, మంచి పనులు చేస్తుండు. సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు, బస్సు ఫ్రీ, 2 లక్షల రుణమాఫీ. సీతక్క కూడా ఇక్కడ అన్ని ఉండి అన్ని పథకాలు మంచిగా అమలు చేస్తుంది. అందరూ రావాలి, అందరు రావాలి, మంచిగా జాతర సాగాలనుకుంటున్నాను. నీ పేరు? సుజాత. సుజాతమ్మ. నీ పిల్లలేరి? నా పిల్లలు వాళ్ళిద్దరు, మేఘన మనస్విని. మేఘన వాళ్ళు అమ్మవు? అవునండి. మీరే ఊరికి వచ్చారు? మేము హైదరాబాద్లో ఉంటామండి, ట్యాంక్ బండ్ దగ్గర. గుడులన్నీ తిరిగినాక, గద్దెలన్నీ తిరిగినాక ఎంటకొస్తే వెనక గేట్లకెంచి ఏడికెంచి అయితే వెళ్ళిపోతామో గాడ ఈరోజు స్తంభాలు నిలబెడుతున్నారు. ఆ స్తంభాలు నిలబెడుతున్న కాడ ఎట్లా నిలబెడుతున్నారు, ఏం కథ స్తంభాలు ఎట్లా లేపుతారో అంటాను చూద్దామా అంటాను వచ్చినాము. అమ్మో చిన్న బరువు ఉండదు అది. దాన్ని మొత్తం బెల్టులతోటి గట్టి క్రేన్కి వేసి ఎట్లా లేపుతున్నారు చూడండి అమ్మ. మొత్తానికైతే నిలువున లేపిండ్రు. అమ్మో దాన్ని మెల్లగా తిప్పుతున్నారు కూడా చూడండి. అది లేసుడు కాకుండా తిరిగింది. ఇప్పుడు ఒక స్తంభంను 2 క్రేన్లు పట్టి గుంజి లేపుతున్నారు. లేపిన దాన్ని యువతల బంధు గుంజుకొస్తున్నారు. అమ్మో ఏమడదో కాదు ఇది. చూడండి ఎంత కష్టమైన పని. లేవట్టి నేను చెప్పిన దాంట్లో గుంటలున్నాయి అని ఆ గుంటలున్న దాంట్లోకి దించుతున్నారు. అది ఒకటి. ఇక ఎంత గుంత అంటే ఇంత గుంత, ఎంత గుంతలా ఆ స్తంభంని పెడుతున్నారు, దించుతున్నారు అన్నమాట. దించి దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసేస్తారు. ఇక
ఇది మనకు డిస్టెన్స్ ఇచ్చారక్క 30 ఫీట్ పిల్లర్ లోపల 30 ఫీట్ డిస్టెన్స్ ఒకసారి చెక్ చేసుకొని అది లెవెల్కి అక్కడ ఇక్కడ లేకుండా స్ట్రైట్గా లెవెల్ చెక్ చేసి దాన్ని జీపీటీ పోస్తాం అక్క. పోసేసి ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఈ స్తంభం బరువు ఎంత ఉండొచ్చు తమ్మి? ఇది ఒక 60 టన్నులు ఉండక్క. అమ్మా రాయచోటి నుంచి 100 టన్నుల రా స్టోన్ తీసుకుని వచ్చినాం మనం. రా స్టోన్ తీసుకొచ్చి అక్కడ ఆలగడ్డ అనేది శారదా శిల్పకళా మందిరం మాది. ఆ శారదా శిల్పకళా మందిరంలో రవీంద్రాచార్య గారు మా ఓనర్ గారు అక్కడ 100 టన్నులు వచ్చిన రాయి కార్వింగ్ చేసిన తర్వాత 60 టన్నులు వచ్చింది మాకు. 60 టన్నుల వెయిట్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ అతకబెట్టినవి కాదా తమ్ముడు? మొత్తం కార్వ్ చేసిన ఒకటే రాయి మీద ఏకశిల మీద మొత్తం చేసినదే. మొత్తం ఎన్ని పెద్ద స్తంభాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 20 స్తంభాలు అక్క ఇవి. మరి లోపలి తమ్మి అవి గద్దెల స్తంభాలు అక్క. మొత్తం గద్దెలకు 8 అవునా? పెద్ద స్తంభాలు పెద్ద గద్దెలకు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఎక్కువ ఉంటాయా? మొత్తానికైతే ఇది 60 టన్నుల స్తంభం అంట. రోజుకు 2 స్తంభాలు చొప్పున లేపుతున్నారు, ఫిక్స్ చేస్తున్నారు. పోయేస్తా సాగర్ పబ్లిక్ తోటి మాట్లాడదామని. ఇది చూద్దాం మళ్ళీ చూడడానికి కాదని ఆగిన పోయేస్తా. ఇక లోపలంతా ఫిక్స్ చేస్తారు వాళ్ళు డిస్టెన్స్ చూసుకొని. నడుండి మనం పబ్లిక్ లో పోదామండి. ఇక దర్శనం చేసుకోనికే ఒక కుటుంబం అంతా వచ్చిండ్రు. అన్న నమస్తే. ఎవరు? నమస్తే అమ్మ, మాది కాజీపేట్, వరంగల్ జిల్లా. అన్న గిడికే వచ్చినావు, జాతరకు రావా? మరా వస్తా, తప్పనిసరిగా వస్తాను. మళ్ళీ రావాలి. ఒక్కసారి కాదు 4-5 సార్లు వస్తా. నేను రిటైర్డ్ ఎస్ఐని. సర్వీస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇక్కడనే, అప్పుడు ఇట్లా లేకుండే వాతావరణం. ఇప్పుడు చాలా బాగున్నది. ఇప్పుడు చాలా ఇంకా మంచిగా అవుతుంది. ఇంకా దీని తర్వాత చూస్తే ఇంకా మన ఫిబ్రవరి మార్చి వస్తే ఇంకా బాగా కనబడుతుంటది. మళ్ళొకసారి ఫిబ్రవరి మార్చిలో వస్తామండి. అన్నయ్య చెప్తున్నా అందుకని. అన్న నీ పేరేందన్న? రాజన్ బాబు. రాజన్ బాబు చాలా హార్డ్ వర్క్ చేసాడు సార్. అందుకే ఇప్పుడు హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యిండు. నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు అన్న రిటైర్ అయినా ఎక్కువ నువ్వు బాధపడుతున్నట్టున్నావు. అన్న డ్యూటీ కోతలేడని ఇట్లా అట్లా ఏం లేదు, ఫ్రీగానే ఉన్నాం. ఫ్రీగానే అప్పుడు మమ్మల్ని వదిలేస్తున్నారు కానీ ఇప్పుడు అందరం ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి. మరి ఇప్పుడు అన్న ఉండద్దు అమ్మ, పాపము రిటైర్ అయినాక కూడా పని చేపించేటట్టున్నది అక్క. మళ్ళీ పిలిస్తే ఏం పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి అక్క. పిల్లలు ఎంతమంది? 2 అమ్మాయిలు, 1 బాబు. ఏం మొక్కుకున్నావు అక్క? మరా బాబు పెళ్లి కావాలని. 2 అమ్మాయిలు పెళ్లి లేనాయి. పెద్ద అమ్మాయి మ్యూజిక్ టీచర్, 2 అమ్మాయి యూకేలో ఉంటది. బాబు కూడా మ్యూజిక్ టీచర్. అబ్బాయిది పెళ్లి అయితే మాకు హ్యాపీ. ఇవాళ బందుకు వస్తే ఇంకొక అన్నలు మొత్తం గుంపు వచ్చిండ్రు. అన్నలే కనబడుతుండ్రు, వదినలు ఎవరు కనబడతలేరు. అన్న నమస్తే. అక్క నమస్తే. మేము అందరం వదినలతో రాలే అక్క. మేము అందరం ఫ్రెండ్స్ సర్కిల్ అందరం అన్నదమ్ములము కలిసి మళ్ళీ తర్వాత కూడా జాతర టైంలో అమ్మవారి సమక్షంలో వచ్చి అందరం మొక్కులు మేము తీర్చుకుంటాము మా పిల్లలతో. మా బామ్మవారి కార్పొరేటర్ ఉన్నారు. కార్పొరేటర్ మొన్న గెలిచిండు. ఈ పీరియడ్ కూడా మళ్ళీ తను గెలవాలని చెప్పి మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరం తీసుకొచ్చుకొని అమ్మవారికి మొక్కులు తీసుకొని పోతున్నాం. బామ్మవారికి గెలవాలని బావల మొక్కులు. అదే హిందీలో ఒక సామెత ఉంటది కదా, సాలే బోని బొమ్మల కోసం మొక్కనికి వచ్చింది. అన్న నీ పేరేందన్న? నా పేరు కొమరయ్య అక్కయ్య. కొమరయ్య. అన్న నువ్వేం పని చేస్తావు? నేను హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ చేస్తాను. ప్రైవేట్ ఉద్యోగిని. నేను ప్రైవేట్ చేస్తాను. ప్రైవేట్ అంటారు, మీరే దినాం సంపాదించుకుంటారు మంచిగా. అంతే. గవర్నమెంట్ వాళ్ళకి ఏంది, నెల పోతే మళ్ళీ నెలకే జీతం, రోజు జీతం. భగవంతుని దయ వల్ల మేము మంచి హ్యాపీగా ఉన్నాము. నా పిల్లలు 3 ఆడపిల్లలు, నాకు మంచి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయిపోయారు. చాలా హ్యాపీగా ఉన్నాం. చాలు, ఇట్లా ఉంటే సరిపోద్ది. అమ్మవారి దయ వల్ల చాలు. అన్న ముద్దుగా సాలిగా అంటున్నాడు. అన్న నీ పేరు? శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ అన్న. మీరెక్కడ? కరీంనగర్. కరీంనగర్ వాళ్ళు అంతా దోస్తులంతా కలిసి. వదిన పేరు ఏం పేరు? స్వరూపదినే. జాతరకు నిన్ను తీసుకురాకపోతే అప్పుడు మాట్లాడు అన్నతోటి. ఇప్పుడైతే దోస్తులతో వచ్చిండు ముద్దుగా. మొన్న కొడుకు లగ్గమైంది. మళ్ళీ వస్తాం జనవరిలో వస్తాం. మళ్ళీ జనవరిలో వచ్చేది ఉన్నదంట. అన్న కొడుకు లగ్గమైంది కదా, ఏమైనా మొక్కినాం. కొడుకు వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఆడపిల్లని వస్తాం. కొడుకు ఎక్కడికి పోయిండు? కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తాడు, కోడలు చేస్తుంది. 2 కొలువులు చేస్తారా? మంచిగా మొక్కుకున్నారు పిల్లల మీద. కరీంనగరే. నా పేరు రమేష్ గౌడ్. నువ్వేం చేస్తావన్నా? నేను అంటే పిల్లలు జాబ్ చేస్తారు. నాది మా బామ్మది కాలేజ్ ఉన్నది. కాలేజీ వెహికల్ చూసుకుంటా. నేను కాలేజ్ చూసుకుంటా, వెహికల్స్ ఇట్లా చూసుకుంటా. మేము ఎవ్రీ ఇయర్ పెద్ద జాతరకు చిన్న జాతరకు వస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మా జాన్ దోస్త్ అన్నట్టు మా యాదవ్ ఆయన గెలుస్తాం, మంచి ఆటతో కోస్తామని ఈయన మేమిద్దరం ఎవ్రీ ఇయర్ వచ్చి ఒక 50,000 ఖర్చు చేసిపోతాం దేవునికి. మరి మనం సంపాదించుకున్నప్పుడు పెట్టుకోవడం మంచిదే. తమ్మి నమస్తే. నమస్తే అక్క. కార్పొరేటర్ తమ్ముడు పేరేంది? నా పేరు ఐలేందర్ యాదవ్ అక్క. నేను కరీంనగర్ కార్పొరేటర్. ఏ వార్డు? 9వ డివిజన్.
అంటే ఎక్కడ ఉంటుంది తమ్మి ఎంట్రన్స్ మనకు హైదరాబాద్ నుండి కరీంనగర్కి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో ఉంటుంది. ఆ గేట్ దాటిన మన ఇది బ్రిడ్జ్ ఉంది కదా, దాటుతో నాదే కార్పొరేట్. ఇది మన బ్రిడ్జ్ దాటంగా నా తమ్ముని పిలుస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అక్క. తప్పకుండా రావాలి, మా ఆతిథ్యం కూడా స్వీకరించాలి. అమ్మవారు సాక్షి చెప్తున్నాం. అదేవిధంగా మనకు మా 100% మొక్కున్నాం అక్క. ఇంకోటి ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఒక అతిపెద్ద మహాకుంభపేళ ఈ మన తెలంగాణ ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుందని చెప్పి మాకు తెలిసింది. అందులో భాగంగానే జాతర ముందు ఒకసారి వచ్చి మా ఫ్రెండ్ సర్కిల్తో అమ్మవారిని ఒక మొక్కులు చెల్లించుకొని వచ్చేసినాం. అదేవిధంగా మళ్ళీ జాతర కూడా మేము ఖచ్చితంగా వస్తాం. మేము ఫ్యామిలీతో కూడా వస్తామమ్మా. మనకు మా ఇలవేలుపు కూడా సమ్మక్క సార్లమ్మ, మళ్ళీ జాతర కూడా వస్తాము. ఐలేందర్ యాదవ్ అన్న ఐలేందర్ యాదవ్ అన్న మల్లగేలు వాళ్ళని మొక్కుకున్నాడు. అన్నలతోటి మాట్లాడినందుక ఇటు బందుకు వస్తే అక్కలందరూ ఫోటో దిగుతున్నారు. హైదరాబాద్ తెలంగాణ. ఎంతమంది వచ్చిండ్రు? మేము 4 వచ్చినాం. పిల్లలు బాగుండాలి, కొంచెం ఆరోగ్యం బాగాలేదు నా భర్తకు, తనకు బాగా కావాలని మొక్కున్నాను. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా సార్లు రావాలనుకున్నాను కానీ కుదరలేదు. అసలు ఎప్పుడో స్కూల్లో మనం చదువుకునే రోజుల నుంచి పడిగిద్ద రాజంట, సమ్మక్క, సార్లక్క అని విన్నాను కానీ రావడం కుదరలేదు. ఈసారి రావడం కుదిరింది, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ. బాగా కావాలి అందుకని యువతల బంధుకు వస్తే ఇంకొక గుంపు ఏమేమో తీసుకొని వచ్చిర్రు వీళ్ళు. మొత్తం చీర గీర ఓ అమ్మనే బంగారం అంతా తీసుకొచ్చిర్రు. ఇంకొక చీర. అమ్మ నమస్తే, ఎక్కడికెంచి? మచిలీపట్నం. మచిలీపట్నం ఏపీ. ఏడాడ మచిలీపట్నము షిప్ ఉంటాయి. ఎంతమంది వచ్చిండ్రు? 16 మంది. అంత ఆడపిల్లలే. మేము 10th క్లాస్ చదువుకున్నాం కలిసి, ఆ బ్యాచ్ అంతా కలిసి వచ్చాం. ఏ క్లాసు? 10th క్లాస్. 10వ తరగతి బ్యాచ్మెంట్లు అంటాయి అక్కల అందరూ 16 మంది. 1991లో 1991లో 10 చదివేసిండ్రా? అక్క కొలువులు ఎవరైనా చేస్తున్నారా? చేస్తున్నారు. నువ్వేం చేస్తావు అక్క? నేనేం చేయను, హౌస్ వైఫ్. నీ పేరు? సుధా. సుధాక్కనేమో హౌస్ వైఫ్. కోటేశ్వరి. నువ్వక్క? నేను SRలో చేశాను కానీ ఇప్పుడు హౌస్ వైఫ్. తను జాబ్ చేస్తుంది. నీ పేరు? నేను ప్రైవేట్ టీచర్ని, మాధవీలత. మాధవిలతక్క ఏ సబ్జెక్ట్ చెప్తావక్క? 7th క్లాస్, LKG to 7th క్లాస్. ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్. అక్క అన్ని రుద్దొదిరి పెట్టుడే అక్క పోరలు ఎనకట్టుకున్న పోరలు లెక్కున్నారా ఇప్పుడు? లే, చాలా తేడా ఉన్నది, బాగా తేడా ఉన్నది. నేను 22 years నుంచి చెప్తున్నా ట్యూషన్ టీచర్ని. అక్క మా సమ్మక్క సారక్కకు రావాలని ఎవరు చెప్పిండ్రు మరి? మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటే వచ్చినాము. అందరం అనుకుని వచ్చినాము. ఈవిడ వల్ల మేము అంతా వచ్చాం. మచిలీపట్నము. అత్తగారు ఊరు వరంగల్. 27 సంవత్సరాలు అయింది నా పెళ్ళయ్యి. వీళ్ళందరినీ తీసుకెళ్తానంటే తీసుకురమ్మని అంటే తీసుకొచ్చారనమాట. వీళ్ళందరూ అక్క ఎంత మంచిదో, మా దగ్గర సమ్మక్క సారక్క జాతర నడుండి చూపిస్తాను తీసుకొచ్చిందంట. అవును. కానీ పిలిచినావు, చాలా ధైర్యం చేసినావు అక్క నువ్వు పిలిచి. ఎందుకనంటారు? ఎందుకంటే ఇంత మందిని తీసుకొని వచ్చిందంటే మామూలు ముచ్చట. అమ్మ తీసుకొచ్చింది అంతే, అమ్మవారు. నేను అన్న మాట అన్నాను అంతే. వీళ్ళందరూ కలిసి రావడం అనేది అమ్మదయ్య. అవును, సంతోషమేనా? చాలా చాలా చాలా. కలుస్తారా అక్క మీరు? మలమల 2 months ఒకసారి ట్రిపుల్ వెళ్తుంటాం. అక్క ట్రిపుల్ వెళ్తే పోరాలి మరా? విజయ్ గౌరి నా పేరు. విజయ్ గౌరి. ఎక్కడ నువ్వు? మచిలీపట్నం. టీచర్. MA BAD నాది. గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాను, టీవీ డిపార్ట్మెంట్.
అమ్మని ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ లో వేస్తుందంట. ఈ అమ్మ మా అమ్మగారు మీ అమ్మని కూడా వేసుకొని వచ్చినావు. మళ్ళా దొరుకుతుందా మళ్ళీ ఇంత దూరం పోతామా అనుకున్నట్టున్నా. అక్క మంచిగానే ఉన్నారా పోరలందరూ? అందరూ బాగున్నారు. అప్పుడున్నట్టే ఉన్నారా? పెద్దగా అయిపోయినరా మొత్తం అంతా ముచ్చట్లు? పెద్దోళ్ళు అయ్యారుగా. వస్తే చిన్నోడికి డిఎస్సి జాబ్ రావాలి, టీచర్ జాబ్ నాకు రాలేదు, బీఈడీ చేసిన మా అబ్బాయికి రావాలి అని మొక్కుకుని వెళ్ళా. అమ్మకి వచ్చింది జాబ్, అందుకనే మొక్కు తీర్చుకుంటాకు వచ్చా. మొత్తానికి అయితే మచిలీపట్నం అక్కయ్యలు అందరూ ముద్దుగా ప్రేమగా అక్కయ్యలు అందరూ వచ్చిండ్రు, అమ్మవారి దర్శనం చేసుకుంటుండ్రు. ఇగో ఈ అక్కల కొడుకు డిఎస్సీలో టీచర్ జాబ్ వచ్చిందంట. మొక్కు తీర్చుకోనికే దోస్తులను అందరిని వేసుకొని గ్యాంగ్ లీడర్ లెక్క వచ్చింది అక్క. వరంగల్ అక్కేది ఇగో వరంగల్ అక్కను పట్టిండ్రు, అందరు కలిసి వచ్చిండ్రు. అక్క దోస్తులు అందరు పైలం వాళ్ళు ఇల్లు చేరిన దాకా దావతీ సాలక్క మంచిదా పోయేస్తక్క. సమ్మక్క తల్లి పూజారులు అరుణ్ స్వామి వాళ్ళు ఉంటారు కదా, ఆ అరుణ్ స్వామి కనబడ్డాడు. ఒకసారి వలకరిద్దామని, ఎందుకంటే ఎప్పుడు జాతరకు వచ్చినా ఈ స్వామి కలుస్తుంటాడు. స్వామి నమస్తే, బాగున్నారా? అక్క నమస్తే అక్క, బాగున్నాక్క. ఎప్పుడు చూసిన ఇట్లా మల్లెపూల లెక్క ముద్దుగా తెల్ల బట్టలు వేసుకొని అందంగా ఉంటారు మీరు గిరిజనులు అందరు కూడా. మీ అంటే మీరు ఇట్లా సాంప్రదాయ దుస్తులు అన్నట్ట, లేకపోతే అమ్మవారి దగ్గర రావాలంటే వేసుకోవాలన్నా? అమ్మవారి దగ్గర రావాలంటే ఇలానే ఉండాలమ్మా, ఎందుకంటే పూజారులు అందరం నిష్ఠతో పూజ చేస్తాం కదా. అందుకే మనం కూడా ఎంత పవిత్రంగా ఉండి ఎంత నిష్ఠగా ఉండి పూజ చేస్తామో అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కరుణ మన మీద ఉంటుంది అన్నట్టు. అందుకనే చాలా శుద్ధిగా పూజలు చేయడం జరుగుతుంది. అట్లనే మనం కూడా అంత శుద్ధిగా ఉండడం జరుగుతుంది. అన్న ఇట్లా మొదటి పండుగ నడుస్తుంది కదా ఫస్ట్, ఆ పండుగ పేరు ఏందన్నా? దాన్ని అంటే జాతర ముందు మండమెలిగే పండుగ, మండమెలిగే చేస్తారు కదా, అది ఎప్పుడు ఉంటది? అది ఈసారి అంటే మహాజాతర 28కి స్టార్ట్ అవుద్ది. ఆ వారం ముందు అంటే బుధవారం రోజు ఈ పండుగ చేయడం జరుగుతుంది. అన్న ఎట్లా నడుస్తున్నాయి పనులన్నీ, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పటికే జనాలు చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇటు జనాలు తాకిడి వల్ల ఈ పనుల్లో కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మనకు పండుగ వచ్చేసి వచ్చే నెల 28 తారీఖు కదన్నా? అవునవును, జనవరి 28 కదా, అంటే జనవరి 28 దాకా ముగిసిపోతుండొచ్చు అని నేను అనుకున్నాను. జనవరి 28 దాకా అయిపోద్ది, అంటే ముందే అయిపోద్ది. కానీ ఏంటంటే పబ్లిక్ బాగా వస్తున్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. అట్లా ఈ చేపకు ఏమన్నా స్పెషల్ ప్రోగ్రాములు అట్లా ఏమన్నా చేస్తుండ్రా? ప్రతి సంవత్సరం జరిగే పూజలు లాగానే చేస్తారా? ప్రతి సంవత్సరం జరిగే పూజ లెక్కనే చేస్తాము. పూజలలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. కానీ ఏంటంటే ఈ గుడి అయితే మాత్రము ఎంత నీట్గా ఉందో, ఎంత బందోబస్తుగా ఉందో, మళ్ళీ 500-600 సంవత్సరాల దాకా చెక్కు చెదరకుంటుంటుంది. గుడి మాత్రం అద్భుతంగా ఉన్నదమ్మా. ఎందుకంటే మనం పూజల సంఘం తరఫున మన గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టినాం. అందులోటి మన సీతక్క గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. కాబట్టి రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు కాదనలేక వద్దు అనలేక చేస్తాము. అంటే అమ్మవారి మీద అంత భక్తి. మళ్ళీ శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు కదా, వీళ్ళందరూ దగ్గరుండి ఈ పనులన్నీ, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఉన్నారు కదా, అందరు దగ్గరుండి ఈ పనులన్నీ చూసుకుంటున్నారు. అన్న మరి ఇప్పుడు గుడి మీద అన్ని ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి గుర్తులు, వాళ్ళ 750 రకాల గొట్టు గోత్రాలు ఉంటాయి. ఆ చరిత్ర, ఏ వంశం చరిత్ర వాళ్ళది ఉంటుందమ్మా. ఇప్పుడు ఇట్లా ఏమున్నట్టు స్వామి? ఇవన్నీ అమ్మవారికి సంబంధించింది, సమ్మక్కకు సంబంధించిందమ్మా. చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు, ఒక పక్షి, సూర్యుడు, చంద్రుడు ఉంటాయి, నలుదిక్కులు ఉంటాయి అట్లా అన్నట్టు. అది పైది 4 దిక్కులు అన్నట్టు. అది 4 దిక్కులు అన్నట్టు. అంటే ఆదివాసీలకు ఇప్పుడు ఆదివాసీలు అనేటోళ్ళు ఇప్పుడు కాదు కదా, ఎన్నో 100 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, 4 దిక్కుల వ్యాప్తి చెందున్నారు. కాబట్టి ఆ 4 దిక్కులు అనేది ఉంటాయి. మనం ప్రకృతిని పూజిస్తాము. సూర్యుడు, చంద్రుడు ఉన్నారు, ఇక్కడ పిట్ట ఉంటుంది. అట్లా ఏ వంశానికి
ఉండవలసిన చిహ్నాలు ఆ వంశానికి ఉన్నాయి. అందులో అటు సార్లమ్మ పూజార్ల చరిత్ర ఉంటుంది, ఇటు సమ్మక్కకు మా సిద్ధబైనోళ్ళ వంశాల చరిత్ర ఉంటుంది. అది మీరు ఆ పిల్లలు చూసినట్టయితే దాని మీద అన్ని మేము ఎవరికి మొక్కుతాము ఏంటి, చెట్టుకు పుట్టకు ఓ జంతువుకు మొక్కేదండి మనం దాంట్లో చూడవచ్చు. అన్ని మా గొట్టు గోత్రాలు అన్ని దాంట్లో ఉంటాయి. ఇప్పుడు 1 2 3 4 వరుసలు ఉన్నాయి కదా, అవి 4 అంటే గొట్టు గోత్రాలు అన్నమా. ఆదివాసీలలో గొట్లు అనేటివి ఉంటాయి. అట్లా అది వడ్డ గోత్రాలు అవన్నీ. సిద్ధబైనోళ్ళకు పనిచేసే సిద్ధబైనోళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు, వాళ్ళని వడ్డలు అంటారు. అట్లా అంటే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఉంటుంది. మన కింద సేవ చేసే వాళ్ళది వాళ్ళ చిహ్నం ఉంటుంది. అది దాంట్లో సూర్యుడు చంద్రుడు ఉన్నారు. స్వస్తిక్ అనేది ఉంది కదా, స్వస్తిక్ ఏంటంటే హైందవ సంప్రదాయాల్లో ఈ సైడ్ నుంచి ఉంటుంది, కానీ మాకు ఇలా ఉంటుంది అన్నట్టు, ఇలా అడ్డం ఉంటుంది. అడ్డం ఉంటుంది. మామూలుగా అయితే ఇట్లా ఎస్ ఆకారంలో ఉంటుంది ఫస్ట్, అట్లా కాకుండా ఇది ఇట్లా అడ్డం ఉన్నది. అదే దీన్ని కూడా చాలా మంది తెలియక కాంట్రవర్సీ చేసిండు. అంటే ఇక్కడ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి గవర్నమెంట్ మీద రుద్దాలి, దీన్ని కూడా చాలా కాంట్రవర్సీ చేసింది. అట్లా కాదు, ఇది ఉల్టానే ఉంటది. అంటే మెల్లగా కాలక్రమేణా అది మళ్ళీ ఇటు వచ్చినట్టు. అంటే ఆదివాసీలు అంటే మొట్టమొదట ఉన్న వాళ్ళు కదన్నా, ఆడికించి మెల్లగా నాగరికులు అయ్యేసరికి మెల్లగా కాలక్రమేణా ఇది తిరిగినట్టు అని కూడా పేపర్లో చదివి రాసిండ్రంట. అవునవును, అది చూసిన నేను ఇట్లా చూసిన పేపర్లో రాసింది. అదే ఇంకోటి ఆ నెమలి ఉంటది, జింక ఉంటది, ఒక పిట్ట ఉంటది, వెదురు ఉన్నది. అట్లా ఇవన్నీ మనకు అమ్మవారికి సంబంధించినవి అన్నట్టు. ఇక్కడ ఆదివాసీలు నృత్యాలు చేసేది ఉంటుంది ప్రతి పండగకు. ప్రతిదీ ఏంటంటే ఏ పూజ చేసినా, ఇంట్లో ఏ కార్యక్రమం మంచి చెడు చేసినా కానీ డోలు వాద్యాలు అనేది ఉంటాయి. ఆదివాసీలు అందరు కలిసి నృత్యం చేసే విధంగా ఉంటుంది అన్నట్టు. అన్న ఇప్పుడు మరి పూజలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? బుధవారం చేస్తాము. ఫస్ట్ బుధవారం పూట ఏంటంటే మా ఇంట్లో పూజారులు అందరూ పూజా కార్యక్రమాలు ఇంట్లో దీపం పెట్టి అమ్మవారికి చేసుకున్న తర్వాత నెక్స్ట్ బుధవారం మండమెలుగు పండుగ చేస్తాం. దాని తర్వాత మహాజాతర, దాని తర్వాత తిరువారం ఉంటుంది. దాదాపు ఇది ఒక నెల రోజుల పండుగ. ఇది మనది. ఈ 6 వారాల తర్వాత వస్తే ఇంత అంటే అమ్మవారి పవర్ ఏమైనా తక్కువ అవుతుందా? మేము తర్వాత రావాలనుకున్న వాళ్ళు ఉంటారు, ఈ పండుగకు రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా. లేదు, అమ్మవారి మహిమ అనేది తగ్గదు, ఎక్కడ తగ్గదు, తక్కువ కాదు. ఎప్పుడు వచ్చినా అమ్మవారు వెళ్ళిపోతుంది, చిలకలగుట్టకి వెళ్ళిపోతుంది అంటారు కదన్నా, అందుకే అడుగుతున్నా. మామూలు అప్పుడు వస్తే అమ్మవారు తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ నిలబెట్టరు, చిలకలగుట్టకు పంపించేస్తారు అమ్మను అంటారు. ఇప్పుడు వచ్చినా ఉంటది, ఎందుకంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి దర్శనాల కోసం. మనం వేరే గుళ్ళల్లో చూస్తే గర్భగుడిలో ఒక విగ్రహం ఉంటుంది, బయట ఉత్సవ విగ్రహాలు ఒకటి ఉంటాయి కదా. మనకేంటంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. భక్తులు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, మొక్కులు కూడా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీరు. స్వామి, మీ నాన్న పేరు? మా నాన్న పేరు సిద్ధమైన జగ్గారావు. జగరావు పంతులు అంటారు. ఆ జగరావు పంతులు ఎట్లున్నాడు? బాగున్నారమ్మా. సార్కు నన్ను క్షమార్తలు చెప్పు. సరే, ఓకే, తప్పకుండా. ఈసారి జాతరకు వచ్చినప్పుడు కలుస్తాను. ఓకే, తప్పకుండా. ఇంకొక ముచ్చట ఏంటంటే పగిడిద్ద రాజును గోవిందరాజు స్వామిని ఇట్లా లైన్ లో పెట్టేసిండ్రు కదా, ఏమి కష్టం ఏమి ఉండదు అట్లా మార్చడం వల్ల? కష్టం ఏమి ఉండదు, ఎందుకంటే కొన్ని 100 ఏళ్ల కింద వేసిన ఆనవాళ్ళు అట్లే ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కొత్తగా చేస్తున్నాం. సిద్ధబోయిన అరుణ్ స్వామి అంటారు ఈ స్వామిని. ఈ స్వామి నాకు దగ్గర 7 ఏళ్ల నుండి చూస్తున్నా ఈ స్వామిని. అప్పటి నుండి ఇప్పటి వరకు అట్లనే ఉన్నాడు ఆ స్వామి. అదే మాట, అదే ముచ్చట, అదే తీరు, నిమ్మలంగా మంచిగా ఎవరైతే పబ్లిక్ వస్తారో వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉంటాయి, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అన్నీ కూడా మంచిగా చెప్తున్నాడు. రోడ్లన్నీ మంచి గట్టిగానే నడుస్తున్నాయి కదా? గట్టిగానే నడుస్తున్నాయి, కానీ అంత డిస్టర్బ్ అవుతున్నారు. దీనిలో పబ్లిక్ తాకిడి ఎక్కువ ఉండేసరికి వర్క్ కూడా కొంచెం అటు ఇటు అన్నట్టుంది, కానీ జాతర వరకు మాత్రం అన్ని కంప్లీట్ అయిపోతాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ని వాష్రూమ్స్ కట్టియండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, అసలు బాత్రూమ్సే లేవు. ఇక టెంపుల్ చుట్టుపక్కల అయినా సరే, జంపన్న వాగు దగ్గర అయినా సరే వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రింకింగ్ వాటర్ అంటే అది ఎట్లనో ఆడిడ కొనుక్కొని తాగుతారు, కానీ వాష్రూమ్స్ లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా లేడీస్ కదా, చాలా ఇబ్బంది అవుతుంది. కనబడాలి, ఇంకా ఎక్కువ ముందుకు రావాల్సిన పని అది గట్టిగా. వాష్రూమ్స్ అనేది ఎవరికైనా అవసరమైనటువంటి ముచ్చట కాబట్టి ప్రతి ఒక్కరూ పొద్దుగాలు లేస్తే ఉండే పని మొదలు పని అదే కాబట్టి ఫస్ట్ వాష్రూమ్స్ అనేటివి మొదలు కట్టియాలి అని చెప్పి సిద్ధబోయిన అరుణ్ స్వామి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. స్వామి పోయేస్తా, పబ్లిక్ తోటి కూడా మాట్లాడతాయి. గుడి చుట్టుముట్టు
వీటన్నిటి మీద పనిచేస్తున్న శిల్పి అన్న ఉంటాడు కదా, ఒక అన్న ప్రభాకర్ అన్న అంట. ఈ అన్న పేరు. ఈ అన్న ఆడికెంచి అల్లగడ్డకెంచి వచ్చిండు. ఆ అన్నతో 4 ముచ్చట్లు మాట్లాడదామని. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఎట్లున్నావన్నా? బాగున్నాను. ఆలగడ్డలు అందరికి శనార్థులు అని చెప్పు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మొత్తం ఆలగడ్డకించి వస్తుందంట కదా ఇదంతా. అక్కడ ఏం పని నడిచింది, ఇక్కడ ఏం పని చేస్తున్నారన్న? అక్కడంతా రాయి తీసుకొచ్చిన తర్వాత రాయి మీద బొమ్మ చెక్కడం జరుగుతుందమ్మా. ఆ చెక్కిన బొమ్మలు అక్కడ తీసుకొచ్చి ఎరెక్షన్ అంటే ఇన్స్టాలేషన్ సర్దుబాటు జరుగుతుంది అనమాట. ప్లాన్ ప్రకారం సర్దుబాటు జరుగుతుంది. ఎందుకన్నా రాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెక్కకుండా అక్కడనే అది చెక్కడం కష్టం అమ్మ. అలాగా అందుకని దానికి కొంత ఎక్విప్మెంట్ అవసరం, మిషనరీ అవసరం. అవన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేయలేం కదా, పెద్ద పెద్ద మిషనరీస్. అవన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేయడం కష్టం కాబట్టి అక్కడ ఆ మిషనరీ మీద చెక్కిన తర్వాత కట్ చేసిన తర్వాత స్టోన్ స్టేబుల్ కట్ చేసి ఏపీస్ కాపీస్ కటింగ్ చేసిన తర్వాత అవి సర్దుబాటు చేయడానికి మాత్రం ఇక్కడ తీసుకొచ్చి సర్దుబాటు చేస్తాం అనమాట. అన్న ఇప్పుడు ఈ బండి మీదకించి తీయడం కూడా క్రేనే దించుతుందా? బండి మీద చేయడం క్రేనే, మళ్ళీ నిలబెట్టుడు కూడా క్రేనే. నిలబెట్టు ఇక్కడ క్రేనే. అన్న ఇది ఎంతమంది ఏమంటారు శిల్పులు ఎంతమంది పని చేసినారన్న మొత్తం ఆడ? మోర్ దాన్ 300 మంది అండి. 300 మంది కన్నా ఎక్కువ శిల్పులు పని చేస్తున్నారు. 4 ప్లేసులు అక్కడ ఆలగడ్డలో. 4 జాగాలలో ఒక 300 మంది పైన శిల్పులు పని చేస్తున్నారు. అక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ 120-130 మంది కన్నా ఎక్కువ స్టోన్ వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ సైట్లో. 130 మంది స్టోన్ వర్కర్స్ మొత్తం కలిపి 420 నుంచి 430 మంది అక్కడ ఇక్కడ కలిపి మొత్తం. అన్న ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీ దిక్కు? ఇప్పుడు మా దిక్కు అంటే మాకు ఇప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు. మా దగ్గర మేడారము జాతర మొత్తం భారతదేశంలోనే 2వ అతిపెద్ద మహాకుంభమేళ అంటారు దీన్ని. అవునమ్మా, విన్నాను నేను. ఇది ట్రైబల్ జాతరలు ఉంటాయి కదా, ఆదివాసీ జాతరలలో కూడా ఇదే అతిపెద్ద ఆదివాసీ జాతర మన దగ్గర. అవును. ఇంత పెద్ద జాతరకు మీరు అందరు పని చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు అన్నారే? మాకు హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము చాలా టెంపుల్ వర్క్స్ చేసాం కానీ అవన్నీ కూడా ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక డిజైన్ ప్రకారం వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే అది ఆగమ శాస్త్రం ఒకటి ఉంది. ఆ శాస్త్రం ప్రకారం, సిద్ధాంతం ప్రకారం ఆ టెంపుల్ డిజైన్ చేయబడుతుంది. ఆ కార్వింగ్స్ అన్నీ చేసుకుని అని కట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇదంతా డిఫరెంట్ థింగ్ అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్రీ హ్యాండ్తో వర్క్ ఎలా చేస్తే బాగుంటుందో ఆ విధంగా ఉందన్నమాట. ఈ కేవ్ ఆర్ట్ దగ్గర నుంచి ఎలిమెంట్స్ తీసుకొని వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మన డాక్టర్ అరుణ్ గారు ఆదివాసీ దీనికి పిహెచ్డి చేశారు. ఆదివాసీ కల్చర్ అండ్ దీని మీద పిహెచ్డి చేశారు అనమాట. డాక్టరేట్ తీసుకున్నారు అరుణ్ కుమార్ గారు. ఆయన ఫైనలైజ్ చేస్తాను అనమాట డ్రాయింగ్స్. ఈ డ్రాయింగ్స్ అన్ని ఆయన ఫైనలైజ్ చేసిన డ్రాయింగ్స్, ఆ నెరేషన్స్ అన్నీ కూడా అంటే ఒక స్టోరీ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ కల్చర్ అంటే వీళ్ళ జీవన విధానం అంతా అవుట్ సైడ్, సమ్మక్క సార్లకల దాకా స్టోరీ అంతా ఇన్సైడ్ అనమాట. ప్యానల్స్ దానికంటూ ఒక ప్రతి ప్యానల్కి ఏది పక్కన ఏది రావాలి, దేని పక్కన ఏది చెక్కాలి, దేని పక్కన ఏది ఇన్స్టాల్ చేయాలి అన్న దానికి కూడా సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్గా పోతుంది అనమాట. అన్న మరి అవతల బందుకు ఉన్న బొమ్మలే యువతల బందుకు ఉండవు. అది వేరు. అదంతా బయట స్టోరీ. అదంతా ఆదివాసీ తాలూకా లైఫ్ స్టైల్. ఇదంతా సమ్మక్క సారక్క తాలూకా లోపలంతా సమ్మక్క సారక్క అంటే కథ. ఈ వీటికన్నిటికీ కూడా బొమ్మలు చెక్కిర్రు కదా, వీటన్నిటికి కూడా ఇది పడిగిద్దిరాజు కదా. పడిగిద్దిరాజు అయితే పడిగిద్దిరాజు తాలూకా స్టోరీ సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అదే గోవిందరాజు సంబంధించినంతా దాంట్లో ఉంటుంది. అలాగే సారలమ్మదంతా దాని మీద ఉంటుంది. సమ్మక్కదంతా అటు పక్క ఉంటుంది అనమాట. ఈ పడిగిద్దిరాజుకు గోవిందరాజు స్వామికే కుండలు పెట్టిండ్రు, అమ్మలకు కూడా అవి కూడా వచ్చినాయండి. మోస్త పెడతాం. అన్నిటికీ వస్తాయి. కలసాలు కుండలు అన్నింటికి వస్తాయి. 4 వస్తాయి. కాకపోతే అవి ఇంకా పెడతాం. ఇంకా అదంతా అయిపోయేసరికి ఎంత టైం పడుతుంది అన్న? మాకు నెలాఖరికల్లా టార్గెట్ ఉంది. నెలాఖరికి ఇమ్మని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఇచ్చేశారు. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏదైనా సరే జాతర టైంకి మాత్రం అన్నీ కంప్లీట్ అయిపోతాయి. జాతర సవ్యంగా జరుగుతుంది అమ్మదయ వల్ల. అన్న ఇంకొక ముచ్చట, ఈ రాయిని ఏమంటారన్న? ఇది వైట్ గ్రానైట్. ఇది రాయచూట్ ఉంది. రాయచూట్ తెలుసుకుంది. రాయచూట్ దగ్గర నుంచి గ్రానైట్ క్వారీ నుంచి తీసుకొచ్చాం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో దొరకదా? ఆంధ్రప్రదేశ్. ఇది రాయచూట్ అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఆంధ్ర బోర్డర్. అది ఆంధ్రాలోకి ఉంటుంది. అది అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం. స్టోన్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆలగడ్డ తరలించాం. ఆలగడ్డలో కార్వింగ్స్ అంతా అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి అనమాట. నేను అనుకున్నా మస్తు గుట్టలు ఉన్నాయి కదా, చుట్టుముట్టు గుట్టల రాళ్ళని తీసుకొని వచ్చి ఇవన్నీ చేయడానికి అనుకున్నాం. లేదమ్మా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ కార్వింగ్స్ పనికిరాదు, అంత స్ట్రెంగ్త్ ఉండవు అనమాట. కాబట్టి మా గ్రానైట్ క్వారీస్ నుంచే తీసుకుంటున్నాం. గ్రానైట్ ఒక్కొక్క స్టోన్ 27 అడుగులు. ఒక స్టోను 60 నుంచి 70 టన్నుల బరువు. అవును, పిల్లలు చెప్పారు. 70 టన్నుల బరువు ఉన్న స్టోన్ని అక్కడ నుంచి ఒకటే స్టోన్ని క్వారీ నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చి
దాన్ని చెక్కాలి, చెక్కి మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే ఎంత అక్కడ ప్రయాణం నడుస్తుంది మీకు? 600 కిలోమీటర్లు అండి ఆలగడ్డ నుంచి ఇక్కడికి. రోజు లోడ్ ఎక్కుతుంది, మరుసటి రోజు మార్నింగ్ వస్తుంది. ఈరోజు సాయంత్రం లోడ్ బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటలు 12 గంటలు ఇక్కడ చేరుకుంటుంది. అది రోజు దినం రాత్రి లోడ్ అవును. బయలుదేరుతూనే ఈ పెద్ద బండ్లు తెచ్చిన లారీ అయితే 30 కిలోమీటర్ల కన్నా స్పీడ్ రాదు. 30 kilometers స్పీడ్. మామూలు చిన్న ఇవన్నీ తీసుకొచ్చిన లారీలు అయితే 40-50 కిలోమీటర్ల స్పీడ్లో వస్తాయి. 600 కిలోమీటర్లు 12 నుంచి 13 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాయి. అన్న నువ్వు మొత్తం ఎన్ని రోజుల నుండి పని చేస్తున్నట్టు మేము- వచ్చుడు కాదు మీ ఊళ్ళో కూడా? అంతకు ముందు అంతా క్వారీలో జరిగింది వర్క్ 35 రోజులు. క్వారీలో స్టోన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మేము సైట్లో వేసుకున్న తర్వాత కార్వాస్ పని మొదలుపెట్టి 50 రోజు ఇది. శిలాశిల్ప, శిలాకృతి, ఆర్ట్ కన్స్ట్రక్ట్స్ ఈ 4 ఉన్నాయి ఆడ. 4 కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ. ఆ ప్రభాకర్ అన్న ఈడ నీ డ్యూటీ ఏందన్నట్టు ప్రభాకర్ అన్న? నాది ఈ ప్రాకారం అంతా ఇవన్నీ ప్యానల్స్ ఫిక్స్ చేయించడం, ఆ బ్యాంబూస్ ఫిక్స్ చేయించడం, ఆ ప్రాకారము గిద్దెలు తగల వరకు కూడా కొద్దిగా చేపిస్తున్నాను. గద్దెల వరకు కూడా నీదే. ఈ చందు వీళ్ళ బ్యాచ్ ఉంది, వీళ్ళు ఆలగడ్డ నుంచే. వీళ్ళందరూ కూడా పిల్లలు ఇన్స్టాల్ చేయడం, ఈ పిల్లర్స్ నిలబెట్టడం వీళ్ళ పని అనమాట. ఈ నిలబెట్టిన తర్వాత ఇంకో టీం వస్తుంది ఆలగడ్డ నుంచి, వాళ్ళ మీద అడ్డు భీములు నిలబెడతారు. ఇవన్నీ కూడా 50 రోజులు జరిగినాయి. 50 రోజులు. ఆ స్టోన్ ప్రొక్యూరింగే 35 రోజులు, 50 రోజులు వర్క్ అయింది. అంటే 85 రోజులు. ఈ రోజుకి ఇది 50 రోజు వర్క్ స్టార్ట్ చేసి మేము నెలాఖరి కంటే ఇంకో 10 రోజుల్లో టార్గెట్, 2 నెలలు టార్గెట్ ఫినిష్ అయిపోద్ది. ఇది ఎంత ఉందో ఇంకొక అంత వెళ్తుంది మీదకి, అంత పోతుంది. అది మొత్తం కలిపి మొత్తం 45 అడుగులు వస్తుంది. ఇప్పుడు ఇవి 4 దిక్కులో ఉన్నాయా అన్న, లేకపోతే ఎక్కువ ఉన్నాయా? 8 దిక్కులు ఉంటాయి. 8 గేట్లు. 8 దిక్కులు, 8 గేట్లు. 8 గేట్లు అంటే 8 2 16 పెద్ద పెద్ద స్తంభాలు. అవునండి. అవి కాకుండా 16 కాదు, అవతల వైపు మెయిన్ గేట్ 2 ఉన్నాయి కదా, 18. మళ్ళీ అమ్మవారి గద్దెలకు ఎడమ పక్కకి ఏవో 2 పెడతారన్నారు, అవేంటి అన్న? అవి కూడానండి, అవి కూడా ఇంత పెద్దవే. కానీ ఇది మంచిగా అనిపిస్తుంది అన్న చూసుకుంటే. ఎందుకంటే నేను పాత గద్దెలను చూసినా, కొత్త గద్దెలను చూస్తున్నా. రెండుకి తేడా అయితే మంచిగా ఉన్నది, బాగా అనిపిస్తున్నాయి. ఇది చరిత్ర. ఇది ఏంటంటే వరల్డ్ వండర్. ఇది ఇంత పెద్ద స్టోన్ కార్వింగ్ వర్క్, ఇంత పెద్ద మ్యాసివ్ స్టోన్స్ తోని 2 నెలలు 3 నెలల టైంలో, 100 రోజుల టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ వరల్డ్ వండర్ అనమాట. అన్న ఇప్పుడు ఇట్లా ఇవన్నీ చేసిండ్రు కదా, ఇవి చేయాలంటే మీరేం చదువుకొని ఉండాలి? మేము ఆర్ట్ చదువుకున్నాం అమ్మా. ఆర్ట్ చదువుకున్నాం. శిల్పకళ, చిత్రకళ, ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ లో నేను మాస్టర్ డిగ్రీ ఎంఎఫ్ఏ చేశాను అనమాట. నేను పెద్ద శిల్పి, ఇంత పెద్ద గుడి కడుతున్నావు, నీ చేతులకు మంచి 100 వందనాలు ఇస్తుంటే మంచి మంచి గుడులు ఇంకా మస్తు కట్టాలి. థ్యాంక్ యూ అమ్మా. పోయేస్తాను. థ్యాంక్ యూ. చిలకలగుట్ట కాడికి వస్తే గుడి చుట్టుముట్ట అంతా తిరిగినాం కదా, చూసినాం కదా. చిలకలగుట్ట దిక్కు కూడా రోడ్డు పనులు అవుతున్నాయి. చిలకలగుట్ట వెనకాల గుట్ట వెనకాలకి ఎప్పుడు 24 గంటలు నీళ్ళు వస్తూనే ఉంటాయి అంటారు కదా. ఆ నీళ్లు తాగితే చర్మ వ్యాధుల కాడికించి మొదలుపెట్టి చాలా రోగాలు పోతాయి అని ప్రసిద్ధి. అయితే ఈరోజు నేను ఆ నీళ్ళు పట్టుకుందామంటాను వచ్చిన. చూడండి అగో మెల్లగా చిలకలగుట్ట కాడ వెనకాల ఉన్నటువంటి నీళ్ళు వచ్చే నీళ్ళని పట్టుకోనికి వస్తున్నా. ఈ నీళ్ళు చిలకలగుట్ట మీదకెంచి మొదలుపెట్టి చెట్లకేంచి, చెట్ల వేర్ల మీదకెంచి, రాళ్ళ మీదకెంచి పారుకుంటూ వచ్చి మస్తు ఔషధ గుణాలు ఉంటాయని చాలా పేరు ఈ నీళ్ళకి. ఔషధ గుణాలు ఉన్నటువంటి నీళ్ళు చాలా తీయగుంటాయి, చాలా బాగుంటాయి అని అంటారు కదా. ఇగో ఆ నీళ్ళు పట్టుకోనికే ఇప్పుడు నేను ఈడికి వచ్చిన. అబ్బా చల్లగా ఉన్నాయి నీళ్ళు. అబ్బా ఆహా, కాళ్ళకు చల్లగా నీళ్ళు తలుగుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఓహో ఓహో, ఇగో చూసిండ్రా, ఉత్తప్పుడు వస్తే, జాతరప్పుడు వస్తే అస్సలు ఇంత ఖాళీ ఉండదు. ఇడ ఏది లోపలికించి చూద్దాము.
ఎన్ని రాళ్ళలోకించి ఎన్ని దీంట్లలోకించి వస్తున్నాయి చూడండి. ఇదే చిలకల గుట్ట. ఎట్లకించి వస్తున్నాయి చూస్తున్నారమ్మా. పెద్ద రాళ్ళ కిందికించి అట్లా వస్తున్నాయి అవి. మంచిగా నడువుండి నీళ్ళు పట్టుకుందామండి. గుడి ముందుకెంచి తాడ్వాయి రోడ్డు ఉంటుంది కదా, తాడ్వాయికి పోయేది అంటే మనకి ఎగ్జిట్ రోడ్ అనమాట. అట్లకెంచి వస్తాం, ఇట్లకెంచి పోతాం అన్నట్టుగా. ఇట్లకెంచి పోయి ఇంకా అవతల గొల్లకెంచి పోయేటట్టుగా అట్లుంటాయి కదా. ఇది గుడి ముందుకు పోయే రోడ్డు. ఇదంతా కూడా మొత్తం సీసీ రోడ్ వేసిండ్రు. ఇదంతా ఇంకా కొంచెము ఆరితే కనుక మొత్తం ఈ గడ్డి గిట్ల అన్నీ తీసేసి అంటే బండ్లు గిట్ల పోతున్నాయి. కాకపోతే ఎందుకు అన్నట్టుగా కొంచెం ఇంకా సేఫ్టీ కోసం ఇట్లా ఉంచేసిండ్రు దీన్ని గడ్డినంతా కూడా. ఇది ఈ నాకు ఎడమ బంధు కనబడుతుంది ఏదైతే కమాన్ ఉన్నదో ఇది సమ్మక్క గుడి ఉంటుంది కదా. మామూలుగా మనము చిన్న జాతరకు వచ్చినప్పుడు ఈడ అమ్మవారి గుడిలకి పోతాం కదా, గుడి ముందట ముగ్గులు గిగ్గులు వేసేంత మంచిగా జోరుదారుగా చిన్న జాతర చేసేటటువంటి సమ్మక్క గుడి ఈ గల్లీలోనే ఉంటుంది. ఈడికెంచే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదాలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు కానీ తీసుకొని వచ్చి గద్దె కాడికి వచ్చి పూజ చేసుకొని ఇక అమ్మవారిని ఎదుర్కొని రాను చిలకల గుట్టకు పోతారు కదా, ఆ గుడి ఉండేటటువంటి జాగా ఈ కమాను అదంతా కూడా అదనమాట. ఇక్కడ నుండి ముందుకు పోతే ఇక్కడ బ్యారికేట్లు కనబడుతున్నాయి కదా, ఇది ఫస్ట్ బ్యారికేట్ గుడికాడికి పోవడానికి. ఆ బ్యారికేట్ దాటొస్తే ఇక్కడ సమ్మక్క గుడి ఉంటుంది చిన్నగా. ముందుకు పోతేనేమో సమ్మక్క గద్దె, సరక గద్దె, అవన్నీ ఇప్పటిదాకా మనం చూసినాయన్నీ అవి. ఆ తాడ్వాయి రోడ్డు కాడనంట, తాడ్వాయి చౌరస్తా కాడ కొత్త కొత్త విగ్రహాలు అన్నీ కూడా చెక్కి మంచిగా శిల్పాలు అన్నీ చెక్కి ఓపెనింగ్ ఉందంట. పోతే పోతే అది కూడా చూసుకొని పోదామంటని వచ్చిన. నడువండి పోదాం ఇక. తాడ్వాయి కాడికి వచ్చినాక కమాను, ఇది పాత కమానే, మొదలుగుడి కమాను ఉంటుండే. ఈ కమాను కాడికెంచి మంచిగా కొత్త కొత్త బొమ్మలను, ఇవి బొమ్మలు అనకూడదు ఎందుకంటే వీళ్ళు ఆదివాసీ బిడ్డలు, కోయ నృత్యం చేసే ఆదివాసీ బిడ్డలు ముద్దుగా ఆకుపచ్చ చీర కట్టుకొని, అడవికి ప్రతీకగా వాళ్ళు ఆకుపచ్చ చీర కట్టుకుంటారు. ఆకుపచ్చ చీర కట్టుకొని ముద్దుగా కోయ నృత్యం చేస్తున్నారు. ఈ అన్నం చూడండి నెత్తికి కొమ్ములు పెట్టుకున్నాడు. ఈ కోయ నృత్యం ఏమంటారు అంటే కొమ్ము కోయ అంటారు. అన్నలేమో కొమ్ములు పెట్టుకొని ఈ పెద్ద పెద్ద డోళ్ళను కొడుతుంటారు. అమ్మ బాగానే ఉంది డోళ్ళు. డోలు కొడుతుంటే అక్కడ ఒక మగ మనిషి ఏమో కొమ్ము ఊదుతున్నాడు, దాన్ని బూర అంటారు, కొమ్ము అంటారు. అది ఊదుతున్నాడు. వాళ్ళు కొమ్ములు పెట్టుకొని ఆడతారు కాబట్టి కొమ్ము కోయలు కొమ్ములతో ఇట్లా డిస్కుమ్ అని గుద్దుకుంటారు. పాత సినిమాలలో హీరోలు కొట్టుకున్నట్టు మంచిగా ఉంటుంది వాళ్ళ ఆట. ఇదేమో ఆడవిల్లలు ఆడే ఆటనేమో కోయ నృత్యం అంటారు. ఇది పెట్టిండ్రు ఈడ. అబ్బకి ఇదైతే మస్తు ఏకదమ్ ఉన్నది, నీళ్ళు మంచిగా వస్తున్నాయి చూడండి. సమ్మక్క తల్లో సారక్క తల్లో మరి బాణం వేస్తున్నది. ఈడికంచి షురు చేస్తే వాళ్ళ కథ, వాళ్ళ రాజ్యము, వాళ్ళ ఏలుబడి, వాళ్ళు చూపించేటటువంటి మహిమలకు కోట్ల జనం వస్తున్నారు. పబ్లిక్ ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు గుర్తుగా ఇవన్నీ జాతరకు స్పెషల్గా చేయించినటువంటి విషయాలు. వీటిని ఇనాగ్రేషన్ చేయడానికి సీతక్క వస్తున్నదంట. ఇనాగ్రేషను సీతక్క వస్తుంది కదా, మాట్లాడదాం అక్కతోటి. ఇటు బందుకు రెండు దిక్కుల సేమ్ అచ్చం అసంటి బొమ్మలని పెట్టినరు. తాడ్వాయి కాడ మంచిగా నడుములు పట్టుకొని ఆడుకుంటున్నారు చూడండి అక్కయ్యలు ఎంత ముద్దుగా ఆడుతున్నారు. ఇది మన తెలంగాణలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. ప్రపంచంలోనే ఆదివాసీ జాతరలలో రెండవ పెద్ద ఆదివాసీ జాతర అంటారు. ఇంకొక ముచ్చట ఏంటంటే మహాకుంభమేళ అవుతుంది కదా మన భారతదేశంలో. ఆ రెండవ మహాకుంభమేళకు ఎంతమంది రావచ్చునో అంతమంది మంది వస్తారు కాబట్టి దీన్ని రెండవ మహాకుంభమేళ అంటారు ఈ ఆదివాసీ జాతరను.
అక్కలు చెల్లెండ్లు ముద్దుగా కోయ నృత్యం వేస్తున్న అక్కడ ఆగినాం కదా. ఇది నగరేషన్ ఉందని యాడికి పోయినా నేను బందుకు వచ్చినంటే మా అక్క కలవకుంటుండనే ఉండదు. అక్కడ నమస్తే, నేను ఎప్పుడు ఈ జిల్లాకి వచ్చినా నిన్ను చూడకుండా పోను, నేను నిన్ను కలవకుండా పోను. అక్కడ ఎంత బాగా వచ్చినాయి పనులు, ఏం కదా. దాదాపుగా 30 తారీఖు వరకు గుడి ఆలయ చుట్టూ మనం ఏదైతే గ్రానైట్తో పెడుతున్నామో అవన్నీ కూడా 30 తారీఖు వరకు ఫిట్ చేస్తారు. ప్రాంగణం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు జాతర పనులు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి మనకి ఏంటంటే ప్రత్యేకంగా జాతర ఉంది, జాతరతో పాటు ఈ ఆలయ అంటే గుడి ప్రాకారం అవన్నీ కూడా నిర్మిస్తా ఉన్నాం. దాంతో కొద్దిగా టెన్షన్ ఉండే, కానీ ఇంకా మనకు 1 మంత్ ఉంది దాదాపుగా. సో ఈరోజు కూడా మళ్ళీ మేము అక్కడికి పోతాము. తప్పకుండా ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి నేను కూడా పరిశీలన చేస్తున్నా. కలెక్టర్ గారు, పోలీస్ యంత్రాంగము, తర్వాత ఆయా శాఖల అధికారులు, ఇటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అందరూ కూడా రెగ్యులర్గా చూస్తున్నారు. మా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండ సురేఖ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, వాళ్ళు కూడా ఆయా శాఖలకు మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్నారు. అక్కడ మొదలు ఫస్ట్ ఆడికి కమాన్ కాడికి రాగానే మొదలు చూసింది ఏంటంటే జంపన బాగులో పూడిక తీసుకున్నారు. అదంతా లెవెల్ చేసి అట్లకించి మళ్ళీ నీళ్ళు ఎడుస్తారన్నారు కదంతా. ఈ నీళ్ళు ఇడిచే కథ ముచ్చట ఇదంతా ఎన్ని రోజుల ముందు నాకైతే అంటే ఒక 1 వీక్ ముందు, ఒక వారం ముందు చేస్తాము. ఎందుకంటే ఈసారి నీళ్లు ఉన్నాయి. ఎప్పుడైనా మనకు జాతర వచ్చినప్పుడు ఎండిపోయి ఉండేది, కానీ ఈసారి కొంచెం వాగులో నీళ్లు ఉన్నాయి. లక్నవరం చెరువులో కూడా మంచిగా నీళ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వరకు మేము రామప్ప నుంచి కూడా లక్నవరానికి కాలువ తీసి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో జంపన్న వాగు ఎండకుండా కూడా అదంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో అది కూడా నెక్స్ట్ లైనింగ్ ఇస్తాం. అవతల బంధుకు నల్లలు ఇడవలేరు, అవతల బంధుకు పని నడుస్తుంది, ఇవతల బంధుకు నల్లలు ఇడిచిండ్రు, స్నానాలు చేసేటోళ్ళు చేసుకుంటున్నారు. అవుతున్నది, తొందరలోనే పెట్టిస్తాము. పెట్టాలి. అవును, కరెక్ట్. మామూలు వాళ్ళు అయితే మంచిగా ఉన్న వాళ్ళు పక్క కిరాయి తీసుకొని ఉంటారు. అవును, మరి మనం ఇప్పుడు తొందరలో పెట్టిస్తాము. బాతింగ్ గార్డ్స్ కానీ అవి కూడా మంచిగా రిపేర్ చేస్తాము. బట్టలు మార్చుకోవడానికి, తర్వాత బాత్రూమ్స్ కూడా చాలా దగ్గర అవైలబుల్గా ఉండేటట్టుగా, ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఇవన్నీ చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ మనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకా ఈసారి పెంచుకుంటాం. ఎక్కువ విఐపి ఎంట్రన్స్ వాళ్ళని పంపించారు, అసలు పబ్లిక్ ని చాలాసేపు నిలబెట్టిండ్రు అనే మాట ఉన్నది. ఈసారి అట్లాంటి ప్రాబ్లం రాదు. చాలా ద్వారాలు ఎక్కువ చేసినాం, గేట్లు ఎక్కువ ఉన్నాయి. మీరు చూసిరుగా చాలా పెద్దగా 8 ద్వారాలు అయినాయి. తర్వాత ఎట్లా వెళ్ళేటోళ్ళు అట్లా వెళ్తారు. విఐపీలను కూడా మేము కూడా అదే అంటున్నాము. విఐపి దర్శనం కంటే సాధారణ దర్శనం చాలా బాగుంటుంది. విఐపి జనంలో పోయి దర్శనం చేసుకోవడం కాబట్టి విఐపి దర్శనం అని ఒత్తిడి చేయకుండా ఉండాలని విఐపీలను కూడా కోరుతున్నాం. ఎందుకంటే మా సెంటర్ నార్మల్ వాళ్ళు వస్తే చాలా కష్టమవుతుంది మాకు. విఐపీలతో వెళ్ళి మాకు ఎప్పుడు వాళ్ళ నీడ్చుడు మమ్మల్ని అప్పుడు వాళ్ళ నీడ్చుడు మమ్మల్ని అది తగ్గించాలనేది మేము చాలా లాస్ట్ టైం కూడా చేసినాం, కానీ చాలా మంది మా మీద మట్టి పోసిపోయారు. కొంతమంది తిట్టిరు, సీతక్క మాకు దర్శనానికి మేము ఎమ్మెల్యేలము, మంత్రులు, లేకుంటే మాజీ ఎమ్మెల్యే మంత్రులం ఇట్లా వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అంటే ఇక్కడ మాకు భక్తులే విఐపీలు. ఫస్ట్ భక్తులకు ప్రయారిటీ ఇవ్వాలి. లాస్ట్ టైం మా అమ్మ నాన్న 70 సంవత్సరాలు కూడా జనంలోనే వెళ్ళిపోయారు, నేనేం తీసుకోలేదు. రోడ్లు చూసినా ఈ రోడ్లు 7 దాకా అటు జంపన్న వాగు కాడికించి నడుస్తున్నాయి, ఇటు మళ్ళీ తాడ్వాయి రోడ్ దాకా నడుస్తున్నాయి. అంటే ఇక్కడ వరకేనా, అవతల గిట్లు ఏమన్నా ఉన్నాయా? అటు కూడా అటు భూపాలపల్లికి లైన్ ఇచ్చేస్తున్నాము, అటు మంతినికి వచ్చే ఆ రోడ్లు కూడా బాగా చేస్తున్నాం. ఈసారి 2-3 కొత్త రోడ్లు వస్తున్నాయి. ప్రైవేట్ వెహికల్స్ కూడా మంచిగా రావడానికి ఊరట్టం దాకా వస్తాయి. అటు అంటే అంతకుముందు ప్రైవేట్ వెహికల్స్ 1-2 దారులే ఉండేది, ఈసారి ఎక్కువ కూడా ఇస్తున్నాయి, ఇబ్బంది ఉండదు. బయట కూడా మీరు గుడి వెనకాల ముందు కూడా రోడ్స్ కూడా చాలా పెద్దగా అయింది, చూసిరు కదా. ఒత్తిడి లేకుండా లోపల కూడా ఒక ఎట్ ఏ టైంలో 10,000 డివోటీస్ కూడా భక్తులు కూడా దర్శనం అయ్యేటట్టుగా చేస్తున్నాము. లోపల చాలా పెరిగింది కదా, అంతకుముందు చిన్నగా ఉండేది, ఏరియా అంతా పెంచినాం. ఫస్ట్ సమక్క గద్దె, సారక్క గద్దె, అటెనక గోవిందరాజు గద్దె, పగడిద్దరాజు గద్దె. ఇటు దిక్కు మస్తు జాగా, ఇటు దిక్కు మస్తు జాగా ఉంది కదక్క. ఇట్లా మీదకించి గద్దెల మీదకించే పోతారా పబ్లిక్, లేకుంటే కిందికించి పోతారా జాతర సమయంలో? గద్దెలు ఎట్లకైనా ఎక్కరు, గద్దెలను ఎక్కనియం కదా. ఆ టైంలో బాగా ఒత్తిడి ఉంటుంది, గద్దెలు ఎట్లా క్లోజ్ ఉంటుంది. గద్దెల పక్క నుంచి పోవడానికి మంచి వెళ్ళొచ్చు. ఆ చుట్టూ కడుతున్నాం కదా, దగ్గరికి వెళ్ళి ప్రసాదం కూడా వేయడానికి ఆ హోల్స్ కూడా పెడుతున్నాం. ఆయన కూడా మన పబ్లిక్ ఎసుంటోళ్ళు అంటే వేసి మన అమ్మవారికి మన బంగారం పోయి తలగాలి. అమ్మ అబ్బా తలిగిందిరా నీ పని అయిపోయింది పో అనుకోవాలి.
అన్నంతగా కొడతారక్క. ఈసారి కొంచెం వద్దని చెప్తున్నా, అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు దూరం నుంచి కొట్టడం మూలంగా మన సంతోషం ఏందో కానీ ఇతరులు బాధపడతారు. దేవుని దగ్గర నుంచి అందరూ సంతోషంగా పోవాలనే మేము ఇక్కడ బిడ్డలుగా కోరుకుంటా ఉన్నాం. ఈసారి కూడా మీకు అంత ఫ్లెక్సిబుల్గా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ లోపల వేసుకోవడానికి కూడా గ్రిల్స్కు హోల్స్ చేస్తున్నాం అటు ఇటు. అట్లా కూడా దగ్గరికి వెళ్ళి కూడా లోపల వేసుకునే ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. కానీ అన్ని వేల మంది ఉంటారు కాబట్టి అంత ఉండకపోవచ్చు. మ్యాక్సిమం నేనేం చెప్తున్నా అంటే కనీసం గద్దెల కాడికి వెళ్ళి ఇట్లా దగ్గరన్నా గద్దెల మీదనైనా పెట్టండి, కానీ పైనుంచి ఇసిరేసి ఇతరుల రక్తం చూసే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ గ్రిల్లులు తీసేస్తాం అన్నాడు అన్న, శిల్పి అన్నని అడిగితే ఈ గ్రిల్లులకి ఇట్లా అన్ని తీసేస్తాం అమ్మ అన్నారు. లేదు పెడతాం మళ్ళీ, ఎందుకంటే అందరు ఎక్కి లోపలికి వస్తారు కదా, మరి లోపలికి వచ్చి లేకుంటే గద్దెల మీద ఎక్కిన వాళ్ళు మళ్ళీ కింది పడే అవకాశం ఉంటాయి కాబట్టి కొంచెం ఉంటుంది. కానీ గద్దెల చుట్టూ మంచిగా స్పేస్ ఉంటుంది. దగ్గర దాకా వెళ్ళడానికి కొంచెం అంత ఒత్తిడి ఉన్నప్పుడేమో అలా పోయిన తర్వాత మనం ఎటుపోతున్నామో మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆ స్పేస్ ఉంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా దర్శనాలు అయితే. మీడియా పాయింట్ ముచ్చట నేను అడగకపోతే మళ్ళీ ఆడ నిలబడి చేస్తాను. నేను పోయిన గీత కూడా అక్కతోటి మీడియా పాయింట్ మీద నిలబడి మాట్లాడాను. కడుతున్నాం పక్కకు ఇప్పుడే మొదట అంతస్తు కాడికే వచ్చింది. తొందరగా కట్టేస్తాం. మీరు అందరూ జనవరి ఎప్పుడు వస్తారంటే 26కి వస్తారు. 26 వరకు అంటే 1 మంత్ కరెక్ట్ ఉంది. ఖచ్చితంగా గట్టిగా మేము ఇంతమంది నిలబడితే మా బరువులతో బందోబస్తు కడుతున్నాం. మంచి మాస్టర్ ప్లాన్ తోటి వస్తుంది. ఇవిసారి 4 ఉంటున్నాయి. కాకపోతే 1-2 అందుతుంది కావచ్చు, కానీ మాక్సిమం ట్రై చేస్తున్నాం. 4 అంతస్తులు కాదు, 4 వైపులా చేస్తున్నాం. ఎంత మంచిగా ఉన్నది ముచ్చట, బాగున్నది. ఎటువైపు నుండి కవర్ చేయాలన్నా చేసుకోవచ్చు అక్క. మామూలు జాతర లాగానే సాగుతుందా? ఇవి మాత్రమే ప్రత్యేకమైన ముచ్చట్లు, ఇవి మాత్రమే ప్రత్యేకమైనది. ఏం మార్పు ఉండదు పూజలో కానీ దేవుని తెచ్చుట్లో కానీ పూజారులు చేసే కార్యక్రమాల్లో ఏం మార్పు ఉండదు. చరిత్ర చెరగకుండా ఇన్ ఫ్యూచర్లో ఈ దేవుడి యొక్క కీర్తి, ఈ జాతి యొక్క గొప్పతనం శిలల మీద చెక్కించబడ్డది. కొన్ని చోట్ల చూస్తే ఆదివాసీ దైవాలు కూడా ఆక్రమణకు గురైనాయి, వేరే అంటే మారిపోయినాయి అట్లా. సో ఇక్కడ మనం చేసే శిల్పాల మీద వేసిన గుర్తులు కానీ సింబల్స్ కానీ అవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి, అవే తీసుకొచ్చి మనం అక్కడ పెడుతున్నాము. కాబట్టి సమ్మక్క సారలమ్మ 1000 ఏళ్ళు ఉన్నా కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన తల్లులుగా కీర్తి ఉండాలనేది చేస్తాం. సమ్మక్క సారలమ్మలు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించుడు ఏందక్క, వాళ్ళకు మనం పరిచయం చేయాలన్నాక అట్లనే సీతక్క ఉన్న టైంలో ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి ప్రాతినిధ్యం కూడా మళ్ళీ అట్లా కూడా కీర్తి సంపాదించుకున్నావక్క నువ్వు. అదృష్టం నాకు వచ్చిన గొప్ప అదృష్టం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చిండు. సరే వారు కూడా అప్పుడు పాదయాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, నేను మంత్రి అయినా. కాబట్టి తల్లులకు మేము చెల్లించుకునే గొప్ప మొక్కు ఇది. అమ్మవార్లకు మొక్కు చెల్లించుకుంటున్నాం. ఇంత పెద్ద శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు. మా సోదరిమణి సురేఖ కూడా ఎండోమెంట్ మినిస్టర్గా, ట్రైబల్ మినిస్టర్గా అడ్లూరు లక్ష్మణ్, ఇక్కడ అధికారులు అందరూ కూడా కలెక్టరు, ఇతర శాఖల ట్రైబల్ వెల్ఫేర్, ఐటీడీఏ పీఓ, పోలీస్ అధికారులు, మీడియా సోదరులు అందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. కొంచెం టైం ముందు అనుకుంటుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఏదేమైనా టైం ప్రకారం ఇస్తాం. ఇంకా ఏమైనా మిగిలితే కూడా పనులు తర్వాత కూడా చేసుకుంటాం. శిల్పాల మీద చెక్కాల్సినవి కానీ ఏమైనా ఉంటాయి. జాతరకు అయితే గుడి మొత్తం అయిపోతుంది. మనకు నెక్స్ట్ అంటే 15వ తారీఖు వరకు ఇంకేము ఏ జాతర పని కూడా మిగలకుండా అన్ని కంప్లీట్ చేస్తాం. ఈ టైంలో మరి పబ్లిక్ ఎక్కువ వస్తారు కదా, మళ్ళీ పనులకు కష్టంగా. అందుకనే మేము ఇప్పటి వరకు దేవుని దగ్గరకు వచ్చేటోళ్ళని ఎవరిని కూడా బ్రేక్ చేయలే. పనేకెళ్ళి అవుతుంది, భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. చాలా వరకు ఈ దారి మూసేస్తే ఇంకో దారి నుంచి ఇస్తున్నాం. కాబట్టి అంటే దేవుని దర్శనాలు ఆపలేదు ఈ రోజు వరకు. ఒకవేళ ఈ 2-3 రోజులు ఇంకేమైనా సమ్మక్క గద్దె కాడ కొంచెం పని ఉంటే అది తప్ప పెద్దగా ఆపేదైతే ఏముండదు. అవును, భక్తులను ఇప్పటి వరకు అయితే ఆపలేదంట. అక్క శనార్థులు కాలుస్తాం మళ్ళీ పాపం ఈ అక్కను ఈ జిల్లాకు వచ్చినప్పుడు కలవకపోతే నా మనసు ఒప్పదు. కలుస్తాను అక్క, మళ్ళా పోయేస్తాను నేను. ఇగో చీకట అవుతున్నది, మళ్ళీ హైదరాబాద్ దాకా పోవాలి. నడవండి సీతకని కలిసినాం కదా. ఇది ఈ రోజు మేడారం ముచ్చట. అక్కతోటి ఆఖరి ముచ్చట చేసుకున్నా, మళ్ళీ ఇంకొక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. మేడారం ముచ్చట మళ్ళీ నీతోటే షూట్ చేస్తాను అక్క. నడవండి.